హలో, నేను మిస్ రావు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. ఈసారి లండన్ వెళ్ళారు, వచ్చారు కూడా. కానీ ఏదో జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తుంది. అసలు ఏం జరగబోతుంది, లండన్ వెళ్ళినప్పుడల్లా ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేరే గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇంటరాక్ట్ సార్, నమస్తే. నమస్కారం సార్, కొంతమంది ఊరికే రారు మహానుభావులు అంటే ఊరికే పోరు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు నడుస్తుంది. ఆయన లండన్లో ఉండగా జరిగినటువంటి పరిణామం మనం చూసాం. విజయసాయి రెడ్డి గారి రాజీనామా దగ్గర నుంచి ఇంకా ఏదో జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనే ఒక ఆందోళన కొంతమందికి ఉంది. ఆందోళన పడాల్సిన పరిస్థితి ఉందంటారా? ఇది గత మనం 7-8 నెలల నుంచి మాట్లాడుకుంటానే ఉన్నాం. గత ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడాం. నేర చరిత, నేరపూరితమైన ఆలోచనలు ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా ఊరుకునే ఉండరు. అందులో కరడుగట్టిన ఫ్యాక్షనిజం అనే దీని నుంచి వచ్చిన మనిషి, అణువున క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే ఉండడు. అంతకుముందు మనం బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు ఏంటనే విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే విజయసాయి రెడ్డి రిజైన్ చేయటం ద్వారా ఒక తెలియని ఒక వ్యాక్యూమ్ అనేది ఆ పార్టీలో ఏర్పడిపోయింది. సైకలాజికల్గా ఒక కేడర్లో ఒక భయానకమైన వాతావరణం, ఒక అపనమ్మకం ఏర్పడిపోయింది. ఇంక ఈ పార్టీ ఉండదేమో అనే పరిస్థితుల్లో దాన్ని పూడ్చుకోవటానికి ఏదో ఒకటి తప్పకుండా ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ వాళ్ళు చేసి తీరుతారు. దాన్ని పూడ్చుకునే భాగంగా ఆ గ్యాప్ను పూడ్చుకోవటానికి ఏదో ఒక జనాలు మర్చిపోయి డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ చేస్తారు. కానీ ల్యాండ్ అయిన వెంటనే వచ్చిన న్యూస్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారిది. మీరు కూడా సాక్షిలాగానే మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు పద్మనాభరెడ్డి గారిని. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఆయన పేరు మార్చుకున్నారు. అవును, ఖచ్చితంగా ఆయన పద్మనాభరెడ్డి గారనే అనాలి. ఇప్పుడు సాక్షి పేపర్లో కూడా చాలా అవమానకరంగా వాళ్ళ మరి అభిజాత్యాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము రెడ్లో అంటే మేమే కానీ ఇతరులు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు మేము రెడ్డి అని ఎట్టా రాస్తామన్నదో మరి ఎంతో మరి వాళ్ళ ఆలోచన తెలియట్లేదు. కానీ మొన్న ఒక మిత్రుడు కూడా అన్నాడు నాతో, దాంట్లో ఏంటి క్లిప్పింగ్ రాస్తాను చూపిస్తా, పద్మనాభరెడ్డి అని పిలవాలి కదా, వాళ్ళకి ఏంటి అభిజాత్యం ఏంటి, ఎందుకు పిలవరు, ఆయన పేరు మార్చుకున్నారు కదా, మార్చుకున్నప్పుడు అదే పేరుతో పిలవాలి కదా అని. కాబట్టి ఆయన పద్మనాభరెడ్డి గారనే మనం పిలవాలి. గెజెట్ ఇచ్చారు కాబట్టి ఆయన గౌరవించాలి. మనం ఆయన భావాలను మనం గౌరవించాల్సిందే. అంటే పద్మనాభరెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది. మరి దాడి జరగటం వెనకాల కుట్ర ఉందా ఏముందా అనేది మరి పోలీసులు నిర్ధారణ చేయాలి, ఇంటెలిజెన్స్ అనేది నిర్ధారణ చేయాలి. ఇప్పుడు వరకు దాని మీద ఏదో పిచ్చాడని చెప్పి ఏదో ముద్రేశారు. ముద్రేసి ఏదో పక్కకు పెట్టేసినట్టు అనిపిస్తుంది. అంతకుముందు పట్ట కోడికత్తి డ్రామా అట్లాగైంది, గులకరాయి డ్రామా కూడా అట్లాగే అయింది. మరి వీళ్ళు ప్రభుత్వం మరి ఆ కోణంలో ఆలోచిస్తుందా లేదా మనకు తెలియదు. ఇక్కడ కూర్చొని మనం వ్యాఖ్యానించలేం. పోలీసులు ఇంటెలిజెన్స్ ఎట్లా చేస్తారనేది మనం తెలియకుండా మాట్లాడితే బాగాదు. కానీ వైసీపీ వాళ్ళు దాన్ని హత్యా ప్రయత్నం చేశారని మరి ఏమైనా చేస్తారు. వివేకానంద రెడ్డి గారు చనిపోతే గుండెపోటు అని చెప్పి తర్వాత గొడ్లపోటు అయింది కదా, చంద్రబాబు చంపించేసాడు. నారాసుర రక్త చరిత్రను గొడ్లు పెట్టి చేతిలో ఒక చంద్రబాబు గారి చేతిలో గొడ్లు పెట్టి కత్తి పెట్టి వేటకొడవలు పెట్టి వార్త పతాక శీర్షికలు పేపర్లోనే రాశారు కదా. ఒక పక్క ఆయన గుండెపోటు చెంది వాళ్ళే తర్వాత వాళ్ళే చంపేశారు. చంద్రబాబును ఆదినారాయణ రెడ్డి ఇద్దరు చేరి చంపించారని కథలు వెళ్ళారు. వాళ్ళు కథలు వెళ్ళటంలో సిద్ధహస్తులు. ఇప్పుడు మనకి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అంత మునుపు కూడా ముద్దుసీన్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే సూరి హత్య ఇవన్నీ తీసుకుంటే మీకు ఒకదాని వెనకాల అన్నీ తీసుకుంటే అన్నిటి వెనకాల కూడా ఈ కుట్ర కోణాలే ఉంటాయి. ఏదో కథలు అల్లుతూ ఉంటారు. ఇప్పుడు దత్తగిరికి ఇది చూడండి, ఇటువంటి మీరు ఏది తీసుకున్నా కూడా వాళ్ళ నేపథ్యం అంతా కూడా ఈ రకంగానే ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి దాంట్లో విజయసాయి రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు మొన్న. గొడ్డల పూటని ముందు గుండెపోటు అని చెప్పముందు వాళ్ళేను అని. ఇప్పుడు ఆ రోజు ఏమైంది, బుద్ధి జ్ఞానం వాళ్ళు గడ్డిదనమంటే తింటాడా, వాళ్ళు చెప్పమన్నది అంత చెబుతాడా? ఇవాళ వచ్చేసిన అంగనాచి మాటలోనూ నేను చాలా పచ్చిత్తుని ప్రతిపాదనని మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? మాట్లాడినప్పుడు ఇష్టానుసారం అసభ్యంగానూ రెచ్చిపోయి మాట్లాడి నోటికి వచ్చినట్టు ఇవాళ వాళ్ళు ఏం చెప్పమంటే చెప్పానంటే అసలు విజయసాయి రెడ్డి తెలియదా, హత్య మరణం అనేది తెలియదా, గుండెపోటో హత్య తెలియకుండానే ఉందా? ఏటుగా ఉన్నాడికి తెలియకుండానే జరుగుతాయి అన్నీను.
ఇవన్నీ నాన్ సెన్స్ అదంతా కూడాను. ఎప్పుడు 7 గంటలకి ఎప్పుడో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాడు. అవును. ఇది జరిగింది తెల్లవారుజాము అర్ధరాత్రి 2కో 3కో 5కి 4:30కే ఫోన్ వచ్చింది లోటస్ పాండ్కి. 5కో 6కి వీళ్ళు బయలుదేరి అందరికీ తెలిసిపోయింది. మరి అప్పుడే తెలిసినప్పుడు 7:30కి గుండెపోటు అన్నట్టు చెబుతాడు, బుద్ధి జ్ఞానం ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు చెప్పుకున్నారు కానీ నేను చెప్పాను అంటున్నాడు ఇప్పుడు. చెప్పారు. మరి ఆ మాట రేపు పొద్దుగా సిబిఐ ముందుకెళ్ళి చెప్పాలి. మరి బయట చెప్పడం కాదు కదా, సిబిఐ ముందుకెళ్ళి తన అంతటా తనగా వెళ్ళి చెప్పాలి, వాంగ్మూలం ఇవ్వాలి. మరి అప్పుడన్నా కనీసం చేసిన పాపం కొద్దిగా గొప్ప కడుక్కున్నాడన్న అవుతాడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. ఇదంతా ఇది చేస్తే మనం మెయిన్ దీంట్లోకి వస్తే మాత్రం ఆ పద్మనాభరెడ్డి గారు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారి మీద జరిగింది మాత్రం వైసీపీకి సంబంధించిన వాళ్ళ హస్తం ఎందుకు ఉండకూడదు అనేది కూడా ఆలోచించాలి ప్రభుత్వం, పోలీసులు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి పరామర్శ చేయటం, ఇప్పుడు అసలు ఈ కాపు నాయకులు వెళ్ళి పరామర్శ చేస్తున్నారు. ఆయన రెడ్డి గారు, అవును, ఆయన రెడ్డి గారు అయినప్పుడు ఈ కాపు నాయకులు వెళ్ళి దాన్ని పరామర్శ చేయటం మరి ఏంటో, ఆయన కావాలని ఆయన అంతటా ఆయన సొంతగా మారారు, కులంలో నుంచి రెడ్డి కులంలోకి మారారు, కాపుల్లో నుంచి. అన్నప్పుడు ఇంకా అది అన్నీ వదిలేయాలి కదా. ఆఖరికి ఇంట్లో కన్నబిడ్డ కూడా ఎదురు తిరిగింది తన తండ్రి చేస్తున్న ఈ దుర్మార్గమైన పనులకి కలత చెంది. ఇప్పుడు వీళ్ళందరూ చేరి ఏంటంటే దాన్ని ఏదో ఒకటి రాజకీయం చేయాలని చూస్తున్నారు. అట్లాగే నిన్న అతను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా మళ్ళీ మామూలుగా నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి, నా ఇంటర్వ్యూ బీగుతారా, కార్యకర్త ఇంటర్వ్యూ బీగుతారా అని మళ్ళీ మాట్లాడటం మొదలు. జగన్ 2.1 చూస్తారు, నేను చూపిస్తాను అది ఇది అని. అతను మాట్లాడినప్పుడు అక్కడ వచ్చిన సమావేశానికి వచ్చిన నాయకుల మొహంలో ఎక్కడో కూడా ఆనందం, ఉత్సాహం, చప్పట్లు ఎక్కడా లేవు, జోష్ లేదు. ఏదో ఊరినే తోలుకొస్తే కూర్చున్నట్టే ఉన్నారు తప్పించి, వాళ్ళు అందరూ కూడా బతుకు జీవుడా అన్నట్టు కూర్చున్నారు తప్పించి వాళ్ళ ఉత్సాహం లేదు. వాళ్ళ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నాల్లో భాగంగా ఏదేదో మాట్లాడాడు, ఆత్మవంచంతో మాట్లాడిన భాష అదంతా. తను చూసి కష్టాలు ఉండే వాళ్ళందరూ తను చూసి నేర్చుకోవాలంట. అట్లాగే వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఏంటో తను చూసి నేర్చుకోవాలంట. మరి తను చూసి నేర్చుకోవాలంటే వివేకానంద రెడ్డి హత్యని గురించి మాట్లాడాలి, కన్న తల్లిని బయటికి తోసేయటం గురించి మాట్లాడాలి, సొంత చెల్లిని తోడబుట్టిన చెల్లిని బావని బయటికి నెట్టేయటం గురించి ఆలోచించాలి. ఈ కూడా క్యారెక్టర్లే కదా. మరి సొంత బాబాయ్ కూతురు మీద హత్యాయత్నం మోపటం, మరి ఏ క్యారెక్టర్ రకంగా ఉందో. మరి ఒక డ్రైవర్ని, ఎస్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినాడికి ఎమ్మెల్సీ ఇవ్వటం, ఒక దళిత డాక్టర్ని చంపే ఇది చేయటం, మరి ఎన్నో ఘోరాలు. ఘోరాలు కాదు కదా ఈ క్యారెక్టర్. ఎటువంటి క్యారెక్టర్ అని జనాలు ఆదర్శంగా తీసుకోవాలి, ఏ క్యారెక్టర్ ఉందని అందరూ ఇది చేయాలి, ఏం త్యాగాలు చేశాడని ఇతను గుర్తుపెట్టుకోవాలి. జనాల సొమ్ము ప్రజాధనాన్ని అప్పనంగా దోచుకున్నాడు తండ్రి పదవిని అడ్డం పెట్టి లక్షల కోట్ల రూపాయలు. మళ్ళీ అధికారాన్ని అడ్డం పెట్టి మొన్న మళ్ళీ కొలగొట్టాడు ప్రజా జీవితాలని, ఆరోగ్యాన్ని కొలగొట్టి సారా అమ్ముకుని నిస్సిగ్గుగా కుటుంబమే సారా అమ్మింది అధికారికంగా. ప్రజా జీవితాలను 100,000 మంది జీవితాలని ఇచ్చేసేసారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఆత్మవంచంతో మాట్లాడటం చూస్తా అంటే చింతామణి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చేసింది. కానీ విశ్వసనీయత అనేది మళ్ళీ గెలిపిస్తుంది అంటాడు ఆయన. అదే విశ్వసనీయత అంటే బాబాయిని హత్య చేయించటమా లేకపోతే ఏంటి మరి విశ్వసనీయత? మరి గులకరాయి డ్రామానా, మరి అక్కడ కోడికత్తి డ్రామాలు ఇంతవరకు సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్ళటానికి సిగ్గుపట్టమా? మరి వెళ్ళి కళ్ళలో కళ్ళు పెట్టి చూడొచ్చు కదా. అక్కడ దాంట్లో ఉన్న నిందితుడిని శ్రీనివాస్ అనేవాడిని నువ్వే కదా ఆ రోజు కేసు పెట్టింది, నువ్వు వెళ్ళి మరి సాక్ష్యం చెప్పాలి కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేవాళ్ళకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు లాయర్కి భయపడుతున్నావుగా? నువ్వు డ్రామానేగా చేసింది, బతుకంతా డ్రామానే కదా. కాబట్టి మళ్ళీ ఏదో డ్రామాకి తెరలేకపోతున్నారు త్వరలోనే. ఆ డ్రామాలో భాగమేనా ముద్రగడ పద్మనాభరెడ్డి గారిది? 100%. అది దాంట్లో భాగంగానే అది మిస్ఫైర్ అయ్యిందని అనుకోవాలి. దాన్ని ఏదో పెంచి పోషిద్దామని అనుకున్నారు వాళ్ళ కాపు కమ్యూనిటీ వాళ్ళు కూడానండి. రియలైజ్ అయ్యారు, చాలా రియలైజ్ అయ్యారు. గత 35 ఏళ్ళుగా పడిన గ్యాప్ ఏదైతే వచ్చిందో అక్కడ 2 కులాల మధ్య, కమ్మ కాపు మధ్య, దాన్ని వైఎస్ కుటుంబం చలికాగటం మొదలెట్టింది. అగ్నికి ఆజ్యం పోసి ఆ 2 కులాలను విడగొట్టేసేసి రాజకీయంగా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు పొందారు. అదృష్టం కొద్దీ ఆంధ్ర రాష్ట్రం అదృష్టం కొద్దీ ఏమైందంటే మళ్ళీ కోస్తా జిల్లాల్లో ప్రధానంగా
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలవటం ద్వారా ఎప్పుడో ఏర్పడిన గాయం, అట్లాగే వంగవీటి రంగా గారు అబ్బాయి రాధా, వీళ్ళందరూ కూడా పరిణతితో ఆలోచించి అంతా ఒక తాటి మీదకి రావడం ద్వారా ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ గ్యాప్ ప్రస్తుతానికి లేదు. మళ్ళీ ఆ గ్యాప్ని ఏమైనా క్రియేట్ చేయడానికి ఇటువంటి పనులు ఏమైనా చేసినా ఆశ్చర్యం ఏమి లేదు. 2014-19 మధ్యలో మనం కాపు రిజర్వేషన్ దాని పరిణామం చూసాం. రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబెట్టడం, ఆ తరహా టెన్షన్ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నమా? ఇప్పుడు తీసుకురావటానికి కాపు రిజర్వేషన్ అనేది ఏమి చేయటానికి వీలు లేదు. ఇప్పుడు కాపు రిజర్వేషన్ చేస్తారో ఏదో మాస్టర్ ప్లాన్ అయితే ఒకటి చేస్తారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటనేది ఇప్పుడు మనం చెప్పలేము. ఏదైనా కానీ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు క్రైమ్ గురించి ఆలోచిస్తారు, కానీ సానుకూలంగా ఆలోచించే పనులు ఏమి చేయరు. కాబట్టి ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ కూడా ఎప్పుడు జాగరూకతతో ఉండాల్సిందే. అడుగడుగున కూడా డాగ కళ్ళతో చూస్తూ ఉండాల్సిందే. మరి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఏ మేరకు పనిచేస్తుంది ఏంటి అనేది మరి ఒకసారి ఆలోచించుకోవాలి. నాకు తెలియదు మరి ఎట్లా చేస్తారు. వీళ్ళు జనసేన వాళ్ళు చేయిస్తున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని హత్య చేయించడానికి అనేది వాళ్ళు చేస్తున్నారు. నికృష్టమైన ఆలోచనలు అండి. ఇప్పుడు జనసేన వాళ్ళకి ఏంటి అంత అవసరం ఏముంది చెప్పండి? ఈ లాభం ఏంటి? జనసేనకి వచ్చే లాభం ఏంటి? గెలిచారు. పద్మనాభరెడ్డి గారిని ఇంకొకళ్ళ మీద హత్యాకాండలు చేసే పార్టీ కాదు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తి కాదు. అటువంటి వాళ్ళ దగ్గర కూడా రానివ్వరు. అసలు వాళ్ళ అవసరం కూడా లేదు. 160 సీట్లు పైగా వచ్చినప్పుడు 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇవాళ జీవోత్సవంలాగా ఉండ పద్మనాభరెడ్డి అతను మొత్తం దురదృష్టవశాత్తు ఏంటంటే అతనికుండా ఒక ప్రతిష్ట అంతటినీ కూడా భంగంగా తనంతట తానే పోగొట్టుకున్నాడు. అప్పుడు గౌరవం, మర్యాద అంతా ఉండేది పెద్ద మనిషి అని. ఏమాట కామాట మొదటి నుంచి గత 34 ఏళ్ళుగా చూసినప్పుడు ఆయన ఎవరో కూడా ఏలెత్తి చూపించలేని విధంగానే చేసుకుంటూ వచ్చాడు. గత 10 ఏళ్ళుగానే ఈ వైసీపీ జాతక పట్టి పూర్తిగా భ్రష్టత్వం చెందిపోయాడు. ఇవాళ అతను వెళ్ళినా కూడా బయటికి వెళ్ళిన 10 మంది ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, అతను గౌరవించేవాళ్ళు ఎవరు లేరు. సొంత కులంలో కానీ చుట్టుపక్కల ఊళ్ళలో కానీ ఎవరు కూడా ఆయన మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. అటువంటి మనిషి మీద పిచ్చు మీద బ్రహ్మాసంలాగా ఎవరికి అంత అవసరం ఉంది? అట్లా శవరాజకీయాలు చేసేవాళ్ళు వైసీపీ వాళ్ళే చేయాలి. ఏమన్నా చేసి దాన్ని ఏదన్నా సెన్సేషన్ చేసి మళ్ళీ ఏదన్నా రణరంగం సృష్టించాలి, మళ్ళీ ఏదన్నా ఇటువంటి చెయ్యాలి అనేది. ఒకవేళ అటువంటి పిచ్చి ప్రయత్నం చేసినా కూడా గట్టిగానే యాక్షన్ ఉంటుంది, కానీ తూతూ మాత్రంగా ఉండదు. సో ఈ సంఘటన కూటమిలో ఇబ్బంది కలిగిస్తుంది, కూటమి విడిపోయేదానికి అనే ప్లాన్ చేసి ఉండొచ్చా? కూటమి విడిపోయే పరిస్థితి అయితే ఇప్పుడైతే కళ్ళ ముందు ఏమీ లేదు. ఇటువంటి చర్య మూలాన కూటమి ఎట్లా విడిపోయే అవకాశం లేదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరు అట్లా చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశంలో అటువంటి చేసే ఎలిమెంట్లు కూడా ఎవరూ లేరు. ఇవాళ అటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ల పూర్తిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీలోనే ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వాళ్ళు వేరే షెల్టర్ జోన్ కూడా లేదు. కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎక్కడా కూడా వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళ నిలయం ఏంటంటే వైసీపీ అనేది అసాంఘిక శక్తులకి, నేర చరితులకి నిలయం. అది వాళ్ళకు పునాది కూడా నేరమే. వాళ్ళ పునాది హింస, నేరము, అసాంఘిక కార్యకలాపాలు వాళ్ళ పునాది. కాబట్టి వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధహస్తులు. మీరు ఎలక్షన్ ముందు ఒకటి గమనించారో లేదో, వంగవీటి రాధా మీద హత్యాయత్నం జరిగిందని ఇలాంటిది ఒకదాన్ని క్రియేట్ చేశారు. నేను 2024 ఎన్నికలకు ముందు. అదే ఇది కొడాలి నాని వాళ్ళంతా ఫ్రెండ్స్. అప్పుడు ఏదో ఈయన మీద హత్యాయత్నం చేయబోయారని చెప్పి, అంటే రెక్కి నిర్వహించారు ఇంటి దగ్గర అని చెప్పి నిర్వహించారు. ప్రచారం ఒకటి ఎలక్షన్ ముందు కూడా సేమ్ స్ట్రాటజీ ప్లే చేశారు. కొంచెం ఉంచుగా రెక్కి చేశారు. ఏదో ఒక తెలియని గుర్తు తెలియని తిరిగారు అని వార్త వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించారు అనేది. ఏమైనా చేయగలరు. ఇప్పుడు గులకరాయి డ్రామాని చూసాం కదా, అమాయకం లోపల వేసారు కదా, వాళ్ళ మీద హత్య కేసులు పెట్టి. గులకరాయితే ఎవరన్నా మనిషిని చంపుతారా? గులకరాయి వేసిన దానికి హత్యాయత్నం కేసు పెట్టవచ్చా? బుద్ధుండాడు అని ఎవడన్నాడు? ఎస్ఐ గాడు, సిఐ గాడు, వాడు సిపి గాడు, వాడు ఎవరికన్నా అన్నంగా కడుపు ఆనందిన వాళ్ళు చేసే పనులు అవన్నీ. అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? మనుషులైన వాళ్ళు అసలు పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఎట్లా పెడతారు? రాయి తగిలిన తీరేంటి? రాయి అక్కడ ఆబ్జెక్ట్ దొరికిందా? పోనీ కనీసం ఇస్రిన్ రాయి దొరకాలి కదా కోర్టులో ప్రవేశపెట్టడానికి. వాళ్ళని అమాయకులైన యువకుల్ని, బీసీ యువకుల్ని తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా లోపల పెట్టి చిత్రహింసలు చేయటం,
ఇది ఇక్కడే కాదండి, పులివెందులో కూడా ఇటువంటి అనాగరికమైన పనులు వాళ్ళ వైఎస్ కుటుంబం యొక్క దీనికి లోనైన వాళ్ళు చాలా మంది ఉన్నారు బీసీలు అక్కడ. ఇప్పుడు దస్తగిరి కూడా అదే చెప్తున్నాడు కదా, ఆ. అతను చైతన్య రెడ్డి అనే ఎవరు అతను జైల్లో ఉన్నప్పుడు బెదిరించాడని చెప్పి లేటెస్ట్ గా కంప్లైంట్ కూడా చేశాడు. అసలు దారుణం అండి. ఇది వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో అక్కడ కూడా బీసీలు చాలా మంది ఉన్నారు, బోయ బలిజ అట్లాగే ఎస్టీలు ఎరుకుల ఇటువంటి కులస్తులు అందరూ కూడా ఉండరు. వీళ్ళందరూ అక్కడ దాష్టీకాలకి వైఎస్ కుటుంబం దాష్టీకాలకి కొన్ని తరాలుగా నలిగిపోతూ వస్తున్నారు. అక్కడ జీవోత్సవాలుగా ప్రాణం గుప్పిట పెట్టుకుని గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు నేరస్తులుగా మారటం, వీళ్ళ కోసం కేసులు వేసుకుంటాం, వాళ్ళ మీద కుటుంబాలను పోగొట్టుకుంటాం, ప్రాణాలు తెగించడం, ఇవన్నీ కూడా చాలా ఘోరాలండి. గత 50 ఏళ్ళుగా అక్కడ జరుగుతున్న ఘోరాలు నేరాలు ఇన్ని కాదు వైఎస్ కుటుంబం ద్వారా. కాబట్టి వీళ్ళకి అసలు అది వెనకబెట్టిన విద్య. వీళ్ళు ఏమైనా చేస్తారు స్వార్థం కోసం. గత మీరు చెన్నారెడ్డి గారి టైం నుంచి మీరు తీసుకోండి, రాజశేఖర రెడ్డి బతికొండగా చేసిన ఘోరాలు ఎన్నెన్నో జరిగినాయి కదా. మన ఉమేష్ చంద్ర గారిది, వైఎస్ మాగుంట సుబ్బరామరెడ్డి గారి దగ్గర నుంచి ఇవన్నీ తీసుకుంటే ప్రతిదీ కూడా వాళ్ళు అసలు ఇట్లాగే పైకి రావచ్చు అనే ఆలోచనతోనే వాళ్ళు పై చేస్తారు. చంద్రబాబు గారి మీద దాడి, బాంబులు, అదే అలిపిరి ఘటన కానివ్వండి, ఇటువంటి ఏదైనా కూడా పరిటాల హత్య కానివ్వండి, ఒకటేముంది వాళ్ళు అసలు హత్యలతోనే మనం రాజ్యం ఆలోచు, జనాలను భయపెట్టేసి హత్యలతోనే మనం రాజ్యం ఆలోచు అనే దాన్ని ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు అన్నీ ఆ రకంగా ముందుకెళ్తున్నారండి. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడానికి ఏదైతే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పి ప్రస్తావిస్తున్నారో ఆ తరహా సంఘటన మనం ఆంధ్రప్రదేశ్లో చూడటానికి ఇది పద్మనాభరెడ్డి గారితో ట్రైలా? అంటే అంత జరిగే అవకాశాలు ఇప్పుడు కనుసూపు మేరలు అయితే ఏమి లేవండి, సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తా అంటే. బట్ ఇంటెలిజెన్స్ మస్ట్ బి వెరీ కాషియస్ అండి. ప్రతి దాంట్లో ఉన్న అసాంఘిక నాయకులు, కార్యకర్తలు, ఆ లంపెన్ ఎలిమెంట్లు అన్నిటి మీద కూడా ఇంటెలిజెన్స్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి తీరాల్సిందేనండి. మరి వాళ్ళు అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ రకమైన ఇది చేస్తున్నారో, మన ప్రొఫైలింగ్ చేస్తున్నారో మనకు అవగాహన లేదు, తెలియదు. కాబట్టి మాట్లాడితే బాగాదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు మీరు ఎందుకు మీకు అడ్డం వచ్చే మొన్న తిరుపతి తొక్కిసలాట కూడా అదే కదా. అటువంటి ఘటనలో ఏమన్నా ఇది జరిగితే ఏముంది? తిరుపతి లాంటి భక్తులు వచ్చే చోట ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తే చాలా నష్టం జరుగుతుంది. కానీ ఆ రోజు కూడా హాస్పిటల్కి పోయినప్పుడు హాస్పిటల్ ఆక్సిజన్ పైపులు తీసేయటం, వాళ్ళు అంతేకన వాళ్ళు మనుషులే ఆ రకమైన వాళ్ళు. దురదృష్టం ఏంటంటే భయపడేది అటువంటి శక్తులకు సంబంధించిన వాళ్ళు పార్టీలో చేరతాయంటే ఇవాళ బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ చేర్చుకునే ప్రయత్నాలు చేయటం చాలా దురదృష్టకరం. అది సిగ్గుచేటు. అంటే నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను కొంత అబ్జర్వ్ చేస్తుంటాను. నాకున్న సందేహం ఏంటంటే మీరు ఆ చెన్నారెడ్డి గారి టైంలో జరిగింది ఏమైనా మళ్ళీ కలహాలు ఆ టైప్లో అక్కడ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది ఒక. ఎందుకంటే ఆ మాట నేను ఎందుకు అనుకుంటున్నా అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమైంది జైల్లోకి వెళ్తే 3-4 నెలల నుండి వచ్చేస్తారు, లేదంటే ఒక 6 నెలల నుండి వచ్చేస్తారు, ఏమవుతుంది జైల్లోకి వెళ్తే అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు ఉద్బోధ చేస్తున్నాను. ఇప్పుడు అది పిల్లి గుడ్డిదైనచో ఎలికి ఏమైనా చేయను, అది మరీ ఎప్పుడు ప్రతి ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే సామెత. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎటు వెళ్తుంది అనేది మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మనం అక్కడికి ఆవు రైలు పట్టాల సామెతలాగా వచ్చే పరిస్థితి కనపడుతుంది. 8 నెలలు అయినా కూడా అవతల శత్రువు వెన్నులో వణుకొచ్చే పరిస్థితి లేదు వాళ్ళ పరిపాలన. అవతల హౌ డేర్ అట్లా మాట్లాడుతున్నాడు అని అంటే మీరు ఏమైనా హింసాత్మకమైన పనులు చేయండి, హత్యలు చేయండి, జైల్లోకి వెళ్తే 4 నెలలు 5 నెలలు ఉంటే బయటికి తీసుకొస్తాం మేము, ఏ కేసులో అయితే నేను చూసుకుంటానని మళ్ళీ రెచ్చగొడతా లంపెన్గా బ్యాచ్లు తయారు చేస్తా అంటే ప్రభుత్వం బాధ్యత లేదా? కేసు ఎందుకు పెట్టకూడదు? నిన్న ఇప్పుడు అంత మునుపు 5 ఏళ్లలో ఎన్ని అక్రమమైన, అసాంఘికమైన, అన్యాయమైన కేసులు పెట్టి చేశారు ఏం అన్నదానికి. ఇప్పుడు నంద్యాలలో ఇప్పుడు మాట్లాడినప్పుడు చంద్రబాబు గారిని నడిబజార్లు ఉరి తీసి కాల్ చేస్తాను అన్నప్పుడు దాని మీద కేసు పెట్టాల. నిన్న మళ్ళీ మీరు హత్యలు చేయండి, దొమ్మిలు చేయండి, మీకేం పర్వాలేదు, ఇంటర్వ్యూ బేకలేరు, నేను ఉండాను, నేను చూసుకుంటాను మీ కార్యకర్తలను అన్నప్పుడు దాన్ని లా అండ్ ఆర్డర్ని భంగం చేస్తున్న దీని కింద తప్పకుండా కేసు పెట్టవచ్చు. ఆయన మాటలు ఆంతర్యం ఏంటి అసలు? సీరియస్నెస్ అంటే రాబోయే పరిణామాలు రెచ్చగొట్టడమే. ఇప్పుడు అది అంపశయ్య మీద ఉన్న పార్టీ. ఎక్కడ కూడా నిన్న మీటింగ్లో మీరు చూస్తే నేను అబ్జర్వ్ చేసి అందుకని మాట్లాడుతున్నా. నిన్న చూస్తే
ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి ఆఖరి రోలో కూర్చున్న వాళ్ళ వరకు నేను ప్రతి విజువల్ ప్రతి ఫేస్ని చూశాను. పక్కనున్న ఒక యువ నాయకుడి మొహాన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చా. అవినాష్ దేవినేని వినాయకుడు అంటే ఎవరిని దేవినేని అవినాష్ ముఖాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చా. ఎక్కడా కూడా ముఖ కావాలి బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తాం కదా, ఎక్కడా కూడా ఏమీ లేదు. సంతాప సభకి నిలబడినట్టే ఉంది కానీ జోష్ లేదు. వీళ్ళని ఎంతసేపు రెచ్చగొట్టి ఏదో చేయాలని చూస్తున్నాడు. శవానికి వయాగ్ర అయితే ఏమవుతుంది? వయాగ్ర వాడు ప్రాణం ఉండాలికి అయితే వయాగ్ర పనిచేస్తుంది కానీ మాంపశయ్య మీదను పాడి మీద ఉండడానికి వయాగ్ర అయితే ఏమైనా అవుతుందా? పార్టీ పరంగా మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్య, ఇప్పుడు నందిగం సురేష్ బయటకు వచ్చేసాడు, బోర్గడ్డ అనిల్ బయటకు వచ్చేసాడు, కేంద్ర కార్యాలయం మీద టీడీపీ మీద దాడి చేసిన వాళ్ళు బయట ఉన్నారు. వీళ్ళందరినీ వాళ్ళు మోటివేట్ చేస్తున్నాడా? ఏమైంది? లోపలికి వెళ్తే మళ్ళీ రావచ్చు, మీరు చేయండి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు చేతనగానట్టు చేతులు ముడుసుకు కూర్చుంటుంది? ఎందుకు ఫర్మ్ యాక్షన్ చేయట్లేదు? ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు ఉంటుంది? ఏం చేయదలుచుకుంది అసలు కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఎందుకని ఈ చీడ పురుగుల్ని కలుపు మొక్కలు వేరేయటానికి ఎందుకు సందేహిస్తున్నారు? యంత్రాంగం ఎందుకు నిర్వీర్యం అయిపోయినట్టు ప్రవర్తిస్తుంది? వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. ఇటువంటి శక్తులందరికీ కూడా వెనులో వణుకొచ్చేటట్టు పోలీస్ యంత్రాంగం మొదలెట్టాలి కదా, యాక్షన్ మొదలెట్టాలి కదా, వేరేసి ఒక్కొక్కరిని ఏరాలి కదా. ఎన్ని నెలలైనా ఎందుకు ఎరుకు రావట్లేదు? ఎక్కడెక్కడ అక్కడ ఉండిపోతున్నారు. వీలైతేనేమో ఇక్కడికి వచ్చేసి ఎవరినో ఒకళ్ళని పట్టుకుని తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళం, జనసేనలో గెలిచిన వాళ్ళని పట్టుకుని, లేదా బీజేపీలో నాయకులను పట్టుకుని పార్టీలో చేరటం, లేదా వాళ్ళ పంచం చేరటం చేస్తా అంటే ఏం మెసేజ్ వెళ్తాయండి? ఇవాళ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ బాధ్యతతో ప్రవర్తిస్తున్నారా? మనం ఇటు వద్దాం, అది కాసేపు అక్కడ పక్కన పెట్టి ఇటేపు వద్దాం. అంటే వీళ్ళు అభివృద్ధి వైపు కాన్సన్ట్రేషన్ ఏంటి అభివృద్ధి? ఇప్పుడు ఆకాశంలో మేఘాలు చూసి ముంతలో నీళ్ళు వాళ్ళకి పోసుకున్నట్టు అభివృద్ధి అంటే వాళ్ళకి పునాది రాళ్ళు కదిలిపోతా అంటే పేకమేడలాగా మీరు పెట్టుకున్నది ఎంతో అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి? మీరు చేసే అభివృద్ధి రాజకీయం చేయాలి. అభివృద్ధి 24 గంటల అభివృద్ధేనా? రాజకీయం కూడా చేయాలి కదా. బండి నడవాలంటే 2 చక్రాలు నడవాలి కదా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క రాజకీయం చేయాలి. అభివృద్ధిలో సంక్షేమం కూడా భాగమే. అంతే తప్పించి మీరు రాజకీయాన్ని వదిలిపారేసి రాజకీయం అంటే వైసీపీ వాళ్ళందరినీ చేర్చుకుంటాం. రాజకీయం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మీడియాని చూడండి, సుబ్బారావు గారు మీకున్న అనుభవంతో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. మీకు మాట్లాడితే చంద్రబాబు గారు లోకేష్ మాట్లాడిన స్టేట్మెంట్లే వస్తాయి, లేదంటే వైసీపీని తిడతా వచ్చేది వస్తాయి, లేదా వైసీపీలో జరిగిన ఘోరాలు వస్తాయి. అంతేగాని మీరు 2 పేపర్లు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి చదివితే ఒక మంత్రి ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చినట్టు వస్తుందా? టీవీలో ఎక్కడన్నా ప్రెస్ మీట్ కండక్ట్ చేసి జిల్లాల వారీగా మంత్రులందరూ కూడా నిన్న మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చినట్టు ఎక్కడన్నా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడింది ఎక్కడన్నా ఉందా? ఎంపీలు వీళ్ళందరూ కానీ లోకేష్ చుట్టూ ఉండే క్వార్టరీగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది తయారయ్యారుగా, మేమే రాష్ట్రాన్ని నడుపుతున్నామని. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాట్లాడే బాధ్యతలు తీసుకుని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాలి కదా. ఎందుకు స్పైన్లెస్ వాళ్ళు, నేను వానపాములు లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు రాష్ట్రాన్ని? సూటిగా మాట్లాడతారు. ఎందుకంటే మాట్లాడితే యథార్థవాదులు విరోధాన్ని మీరు చెప్పే యాంగిల్ ఓకే కాదు. ఇది ప్రామాణికమా కాదా చెప్పండి. మీకు ఒక 30 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్గా ఈ ప్రపంచాన్ని మీరు చూశారు. నేను చెప్పేదాంటే ఏమన్నా లోపం ఉందా? జరిగేది ఇప్పుడు అవతల శత్రువు కాబట్టి మీకు 164 సీట్లు ఇచ్చారు. ఆ శత్రువు ఇంకా మళ్ళీ వచ్చి వెరుతాలేస్తా పిచ్చికోతలకు వస్తా అంటే మీరు ఎందుకు చూస్తా ఊరుకుంటున్నారు? అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు మంత్రులు అందరూ బాధ్యత తీసుకుంటలేదు, ఎవరు మాట్లాడలేదు, అభివృద్ధి గురించి మనం 1 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ 8 నెలల్లో వస్తే మీరు ఎవరు మాట్లాడలేదు అన్నారు. మాట్లాడిన వాళ్ళు మీరు మంత్రులు ఎందుకు పెట్టుకున్నారు? మాట్లాడకపోవటానికి కారణం మీరా, లేదా మంత్రులు చేతకాని మంత్రులు చేతకాని కూడా తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోండి. లేదు మీ మూలాన్ని మాట్లాడటం వాళ్ళు మాట్లాడలేదంటే మీ పరిస్థితులు మీ పద్ధతులు సరి చేసుకోండి, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి. స్వేచ్ఛ ఇచ్చినా కూడా పెర్ఫార్మెన్స్ సరిగ్గా పోతే చేయకపోతే తీసి పారేయండి. ఇవాళ ఒక ఎమ్మెల్యే బాధ్యత లేడు. ఇందాక నేను చూసే ప్రెస్ మీట్ లైవ్ అనేది వస్తుంది టీవీ పెడితే అనుకోకుండా, దాంట్లో ఇష్టానుసారం మాట్లాడేస్తున్నాడు, నీతులు మాట్లాడుతున్నాడు. లత్తప్పను చింతామణి తల్లిను చింతామణి నీతులు మాట్లాడినట్టు, గీతా ఉపదేశం చింతామణి కానీ ఆఖరిలో వైరాగ్యంతో భక్తి గీతాలు పాడినట్టు
వాళ్ళు అక్కడ కూర్చుని మొత్తం అంతానంట సమాజం కూలిపోతుందంట, చిన్నబాబు పెద్దబాబు అంటే రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారంట, వ్యవస్థలు పోతున్నాయంట, లిక్కర్ సిండికేట్ అంట, సారా సిండికేట్ అంట, శాండ్ సిండికేట్ అంట, రాష్ట్రానికి కుక్కలు చిమ్మిస్తలాగా సిగ్గుశరం ఉందండి మాట్లాడటానికి. అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఇక అన్నం తింటున్నారు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు కడుపుకు అన్నం తింటున్నారు. వాళ్ళు బుద్ధి జ్ఞానం ఉంది వాళ్ళకి ఆ చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ చెప్పాలా? రోజు వాళ్ళు చెబితేనే ఆనందం తింటున్నారు ఇల్లు కడుపుకి. వాళ్ళకి మగతనం కానీ వ్యక్తిత్వాలు లేవా? వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడికక్కడ ఖండించొద్దా? ఏం దిగుతున్నారండి వీళ్ళందరూ 164 మంది ఎమ్మెల్యేలు? సిగ్గుసారం ఉండాలి కదా వాళ్ళకి. అంటే తప్పు వీళ్ళది ఉంది కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లేస్తున్నాడు అంటారు. అంతే మరి, వీళ్ళకి సిగ్గుసారం ఉండాలి కదా. 164 మంది ఎమ్మెల్యేలకు నేను మీ ముఖంగా చెబుతున్నా, వైల్డ్ వుల్ఫ్ ఛానల్ ద్వారా చెబుతున్నా. ఈ 164 మంది ఎమ్మెల్యేలు మగతనం కలిగిన వాళ్ళైనా, సిగ్గుసారం ఉందా, వ్యక్తిత్వం ఉందా, రాష్ట్రం గురించి మీకు కనీస బాధ్యత కానీ ధర్మంగానే ఉందా? జనాలు ఓట్లు వేశారు మీకు 4,000 ఓట్ల మెజారిటీతో. అవతలాడు ఒక అసాంఘికమైన శక్తి ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినట్టు మళ్ళీ మాట్లాడుతా అంటే మీ నోళ్ళు ఎందుకు పడిపోతున్నాయి? ఈ నోళ్ళు ఏం పెట్టుకుంటున్నారు? అంటే ఒకటేంది చచ్చిపోయిన పాము కదా, దాన్ని మళ్ళీ చంపడం ఎందుకు అని చెప్పి రాష్ట్ర అభివృద్ధి మీద వీళ్ళు దృష్టి. ఏం అభివృద్ధి అండి? ఎమ్మెల్యేలు ఏం బిగుతున్నారండి? అభివృద్ధి ఏం బిగుతున్నారు? ఎమ్మెల్యేలు చేసే అభివృద్ధి ఏంటి? ఎమ్మెల్యేలు చేసే అభివృద్ధులు మనకు తెలియదా? మరి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి ఎమ్మెల్యేలకు వచ్చిన అభివృద్ధి అర్థం ఏంటి? ఒక మాట అనగానే దన్న 4 మాటలతో ఎందుకు రారు? ఒక ఏక రాగానే కందిరేగల్లాగా ఎందుకు మొసరు చుట్టుముట్టలేదు వీళ్ళు? ఏం పోయే కాలం వచ్చింది వీళ్ళకి? వీళ్ళకి బాధ్యత లేదా? చంద్రబాబు గారు వద్దంటారా మాట్లాడితే? పవన్ కళ్యాణ్ గారు వద్దంటారా? బీజేపీ వాళ్ళకి బాధ్యత లేదా మాట్లాడటం? అంటే కూటమిలో ఉన్నటువంటి సమన్వయ లోపమే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుంది. సమన్వయ లోపం కాదు, ఏమీ కాదండి, చేతకాంతానం. వాళ్ళ చేతకాంతానం, వాళ్ళ అసమర్థత కాదా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు కనీసం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఇంకోటి తీసుకొస్తాను, మాటకు వచ్చింది. 8 నెలలు అయిందండి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి. ఎక్కడో పుట్టినాడు, కడప జిల్లాలో పుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి. కృష్ణా జిల్లా నడిబొడ్డున తాడిగడప అనేది కొత్తగా మున్సిపాలిటీ అయ్యింది. ఆ మున్సిపాలిటీకి వైఎస్ఆర్ మున్సిపాలిటీ అని పెడతాం, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ అని పెట్టడం ఏంటి? ఎవరు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి? అక్కడ వైఎస్ఆర్ మున్సిపాలిటీ అని అక్కడ పెట్టడం ఏంటి? ఒక్క అడిగినాడు ఒకడు ఉన్నాడా? టీడీపీ కూటమిలో పెనమలూరు ఎమ్మెల్యేకి ఏమొచ్చింది? ఏం పోయే కాలం వచ్చింది? ఎందుకు మాట్లాడడం? ఆ రోజు అలిగాడు, పెద్ద ప్రగల్భాలు వెలిగాడు కదా. నేను డైరెక్ట్గా కమ్ టు ది పాయింట్. నేను ఒక కృష్ణా జిల్లా వాడిగా నాకు సిగ్గుగా ఉంది. నువ్వేం చేసినావు? 8 నెలల నుంచి నువ్వేం బీకావు? రమ్మనండి, మాట్లాడమనండి వీళ్ళందరినీ. ఎంపీ ఏం చేశాడు? విజయవాడ ఎంపీ ఏం చేశాడు? అక్కడ గెలిచి ఆ పక్కకి వెళ్ళి నూజివీడు వెళ్ళిన మంత్రి అక్కడ అతను ఉండగానే అతనికే మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ ఇవాళ ఎందుకు కృష్ణా జిల్లా వాడు ఒక్కడ మొలతాడు కట్టినాడు, అక్కడ ఎందుకు అడగట్లేదు తాడిగడ పేరు తీయమని? ప్రభుత్వం ఎందుకు పూనుకోలేదు? వైఎస్ఆర్ పేరు తీసేయాలి, తాడిగడప అని ఎందుకు పెట్టుకోకూడదు వాళ్ళు? ఇది చేతకాంతనం కాదా? అసమర్థత కాదా? నైవంచన కాదా? కూటమిలో చేస్తున్న పని. అక్కడ పెనమలూరు ఎమ్మెల్యే ఆ రోజు అలిగి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నాడు. ఇవాళ నువ్వేం చేసావా? 8 నెలల నుంచి తాడిగడప అని పెట్టుకుని వైఎస్ఆర్ అని తీయమని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వం దగ్గరికి? అక్కడ ఎంపీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ కృష్ణా జిల్లాలో వైసీపీ కూటమి అనేది వేరువేరుగా ఉన్నాయి, 2 కలిసిపోయినాయి అంటారు. తేడా లేదు, ఎడం చేయి పొర చెయ్యి. ఏమన్నా మనం చూసాం కదా, తులసిబాబు అనేవాడి దగ్గరికి ఎమ్మెల్యే వెళ్ళి పరామర్శకి గంటసేపు అక్కడ కోర్టులోనూ పోలీస్ స్టేషన్లో మాట్లాడరావటం. తులసిబాబుకి మాకేం సంబంధం లేదు, పార్టీలో సభ్యత్వం లేదంటారు. నాకు తెలిసిన సబ్జెక్టు కరెక్షన్ విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీలో డెవలప్మెంట్ కమిటీలో దేంట్లో మెంబర్ అంటే ఎవరిస్తారు? ప్రెసిడెంట్ అంటున్నారు. మరి నాకు సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలియదు, అది ఇచ్చారు అని అంటున్నారు. ఒకవేళ నిజంగా అయితే ఎవరిస్తారు అది? మరి అది అధిష్టానానికి తెలియకుండానే మా 8 నెలల పాటు అక్కడ హవా నడిపాడా గుంటూరులో, గుడివాడలో? ప్యారలల్గా ఒక డిఫాక్ట్ ఎమ్మెల్యేగా నడపగలడా? గెలిపించింది నేను అంటున్నాడు కదా. అదే మరి ఎమ్మెల్యే అతను డిఫాక్ట్ ఎమ్మెల్యేగా చేస్తాను, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పరా పలానా చోట పలానా వాళ్ళు చేస్తున్నారండి, ఇది ఇటు జరుగుతుందని? ఏ కాన్స్టిట్యున్సీలో ఏమేమి జరుగుతుందో తెలియట్లేదా అక్కడ? ఏంది ఇదంతాను? ఇప్పుడు ఓన్లీ కృష్ణా జిల్లాలోనే చాలా డిస్ట్రిక్ట్, మిగతా దానికంటే కూడా అన్ని జిల్లాల్లోనూ ఉందండి. ఉంది కానీ బట్ ఇక్కడ మీ కొలికిపూడి శ్రీనివాస్ గారు తీసుకుంటే మళ్ళీ లేటెస్ట్ గా ఆయన ఏదో ఒక ఎస్ఐని మార్చకపోతే నేను ధర్నా చేస్తానని చెప్పి మళ్ళీ వచ్చింది. అవును, ఆయన్ని 2-3 సార్లు ఇష్యూ అయింది. క్రమశిక్షణ సంఘానికి పిలిచారు, ఏం జరిగిందో తెలియట్లేదు. ఇప్పుడు నిన్న నందిగామ చూసాం,
నందిగామ అసలు వీళ్ళు ఎవరండి వెళ్ళిపోయి ఇది చేయడానికి? అక్కడ స్థానికంగా ఒక ఎమ్మెల్యే ఉంది, ఆవిడ ఎవరిని పెట్టాలి ఏంటనేది స్థానికంగా ఆవిడికి కదా చెప్పాల్సింది, చేయాల్సింది. ఎంపీకి ఏం సంబంధం? నువ్వు వెళ్ళి ఏం చేయగలవు? అక్కడికి వెళ్ళి నందిగామ కాన్స్టిట్యున్సీలో నీకు అంత సత్తా సామర్థ్యం ఉందా? లోకేష్ నీకు సన్నిహితమైనంత మాత్రం నువ్వు వెళ్ళి జిల్లా మొత్తాన్ని వేలేస్తావా నువ్వు? దాని కృష్ణా జిల్లా అంత చేతగాని చేవదొచ్చిన జిల్లానా? నీ నాయకత్వాన్ని నువ్వు ఎట్లా చెప్తే అట్లా నడవటానికి ఇది చేయటానికి ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు పొరుగు పోతే పార్టీకి పొరుగు పోతుంది సుబ్బారావు గారు. దీంట్లో ప్రభుత్వానికి పార్టీకి పొరుగు పోతుంది. వాళ్ళు గమనించట్లా. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన సంధానం మరి ఏమో అర్థం కావట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, చేయాలి ప్రయారిటీస్ ఏంటో అర్థం కావట్లా. ఈ బలహీనతలు వీటన్నిటిని అడ్డం పెట్టుకుని అవతలాడు రెచ్చిపోతున్నాడు. దీన్ని అడ్డం పెట్టుకుని రేపు పొద్దున ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు మీరు అన్నట్టే కనుక ఏదైనా 2 ఇన్సిడెంట్లు జరిగినాయి అనుకోండి, తట్టుకోవడం కష్టమే కదా. అంతే కదా, స్లిప్ అయితే ఒక్కసారి జారిపోతుంది. ఇప్పటికే అన్రిపేరబుల్ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది డే బై డే పరిస్థితి. అది ఎందుకు గమనించట్లేదు వీళ్ళు? ఎందుకు శుద్ధిని తీసుకెళ్లి దూలాన్ని గుచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది? నేను నందిగామ విషయం లాంటిది చూసుకున్నా. ఎందుకని అసలు సిగ్గుచేటు కదా, కృష్ణా జిల్లాకే సిగ్గుచేటు కదా, పాత కృష్ణా జిల్లా మొత్తాన్ని సిగ్గుచేటు కదా. తాడిగాడ పేరు ఇంతవరకు మార్చలేకపోవటం. ఆ రోజు పెట్టించింది ఇవాళ మంత్రి కదా. ఇవాళ కనీసం కృతజ్ఞతగా పార్టీలకి కృతజ్ఞతగా మంత్రి చేసినందుకు అతనన్న పూనుకలు ఆ పేరు తీపించాల్సిందే కదా. అంటే క్యాడర్ పోయి బోర్డులన్నీ తొలగించాలేమో. ఎన్టీఆర్ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి బోర్డు పెట్టిన తొలగించారు కదా. అలా ఇది ప్రత్యేకం అండి. అతిమైపోతే తొలగించాల్సిందే. అసాంఘికంగా ఇలా ఎవరు సొంత ఆంధ్ర రాష్ట్రం అనేది ఏ కుటుంబాలకు సొత్తు కాదు కదా, వీళ్ళ ఇష్టానుసారం పేర్లు పెట్టుకోవటానికి. అటైతే పెట్టమనండి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కొన్ని కుటుంబాలు, ప్రధానమైన కుటుంబాలు ఉన్నాయి కదా, కుటుంబాల పేర్లతో ఇంటి పేర్లతో కూడా జిల్లాలను పెట్టేయమనండి, సరిపోతుంది కదా. పార్టీలో సీరియస్నెస్ లేదు. ఇప్పుడు పార్థసారథి గారేమో ఇష్యూ అయింది, సారీ అయిపోతుందా? నీకు తెలియకుండా జోగి రమేష్ వచ్చి నీ పక్కన నిలబడతాడా? క్రమశిక్షణ సంఘం చైర్మన్ నారాయణ, కొనకల నారాయణ, ఆయన క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించారు కదా అక్కడ. ఆయన ఇతరులకి క్రమశిక్షణకి ఇది చేసే మనిషి ఆయనే. నువ్వు క్రమశిక్షణ బాగా ఉల్లంఘించి అక్కడ ఒక అసాంఘికమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఊరేగించావు కదా. మాకు తెలియదంటే ఎట్టది కుదురుతుంది? పాంప్లెట్లో పేర్లు వేశారు. ఇవన్నీ ఏంది? ఎక్కడికి పోతుంది పార్టీ? అసలు ఏం జరుగుతుంది? మాట్లాడితే ఏంటంటే నా మీద కూడా కొంతమంది ఎందుకు నువ్వు అనవసరంగా మాట్లాడి పార్టీని నష్టం చేస్తున్నావు, నీ మూలాన్ని. నాకేం పార్టీకి నష్టం చేయాలని రాష్ట్రం. ఎగ్జాక్ట్లీ. నాకు ఇప్పుడు ఒకటి సుబ్బారావు గారు, నాకేం ఆంధ్రప్రదేశ్లో నా ఓటుకు హక్కు లేదు, ఇంటి పన్ను కట్టే పని లేదు, పొలం ఉండా, నా కుటుంబ పొలం ఉండా, నాకేం దాంట్లో వాటాలు ఏమీ లేవు. ఏమండి, నాకు అసలు ఎటువంటి బాండేజ్ లేదు ఆంధ్ర రాష్ట్రంతో. కాకపోతే ఏంటంటే ఒక తెలుగువాడిగా నేను పుట్టి పెరిగాను. ఎంతైనా ఆంధ్ర ఎవడం అంటే నాకు కృష్ణా జిల్లానే అంటాం ఎవరైనా. నా పిల్లలు కూడా ఎక్కడ వెళ్ళానంటే హైదరాబాద్లో మేము ఎక్కడ ఉన్నా కూడా మీది ఎక్కడంటే కృష్ణా జిల్లానే అంటారు ఎవరైనా. అదొకటి వామపక్ష భావాలు ఉంది, కళ్ళెదురు కనిపిస్తుంది, దాని మీద ఉండలేము. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం అటువంటిది. ఉద్యమాల్లో తిరిగిన వాళ్ళము, అన్నిట్లోనూ పాల్గొన్న వాళ్ళము, తప్పు ఒప్పునొప్పునకి అది పోరాటాలు చేసిన వాళ్ళం. రామారావు గారు వెనక నడిచిన వాళ్ళం. ఆయన జెండా పసుపు జెండానే, ఎరుపు జెండా కాలేజీ డేస్ తర్వాత పసుపు జెండానే వేసుకు తిరిగిన వాళ్ళం. ఇవాళ రాష్ట్రం పోతుందండి, కుక్కలు చిమ్మిన ఇస్తర్లాగా అయిపోతుంది. ఇప్పటికే పాలు పొంగు లాంటి చక్కటి పాలు పొంగు లాంటి వచ్చే దాంట్లో 2019లో విషం కుక్కలు పడిపోయి 5 ఏళ్ళు సంక్రాంతిపోయింది రాష్ట్రం. లేకపోతే ఈ పాటికి రాష్ట్రం బాగుండేదా? అదే కదా చంద్రబాబు గారు అదే చెప్తూ ఆయన ఎక్కువ 90% అటువైపు దృష్టి పెట్టినందువల్ల అది తప్పండి. 90% అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. దయచేసి మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఆయన చేరుతుందో లేదో తెలియదు కానీ ఆయన ఎక్కువ ప్రయారిటీ, అనవసరమైన ప్రయారిటీ ఎక్కువగా అటు ఇది చేసుకుంటున్నాడు. ఆయన ఏదో ఊహల్లోకి వెళ్తున్నారు. 2047 అని ఇవన్నీ దానికి అంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వవసరం లేదండి. ముందు మీరు పొలం పంట చేతికి రావాలంటే చీడపీడల్ని నివారించాలి, కలుపు మొక్కలను తొలగించాలి. అప్పుడు మీరు ఎరువులు వేయాలి, యూరియానో డిఏపినో ఏదన్నా అయితే కలుపు మొక్కలు అంతా పీకేసినాకైతే మొక్కలకు బట్టి పంట చేతికి వస్తుంది. సకాలంలో అంతర్సేద్యం చేయాలి. మీరు అవి చేయకుండా వాటిని చక్కగా కలుపు మొక్కలు నేవలంగా పెంచేసి మీరు ఎరువులు వేస్తానంటే కలుపు మొక్కలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు వేసే ఎరువులన్నీ కలుపు మొక్కలు తినేసి. ఇక కలుపు మొక్కలనే చూసి ఇదే పంట బ్రహ్మాండంగా బాగుంది అనుకుంటే అది ఎవరూ ఏం చేయలేవు.
కానీ కొన్ని విషయాలు చిన్న ఇలాగనే కనిపిస్తాయి కానీ అవి పార్టీ మీద ఇప్పుడు రామ్మోహన్ నాయుడు అంటే కొద్దిగా గ్లామర్ ఉన్నటువంటి యువ నాయకుడు కదా తెలుగుదేశంలో. 3 రోజుల నుంచి చూస్తున్నామండి, సిగ్గుగా ఉందండి నిజంగా. మరి ఆ మాత్రం జ్ఞానం లేదా అతనికి? చదువుకుని కుర్రాడే కదా, కేంద్ర మంత్రి అయినంత మాత్రాన ఓ పార్టీలో కార్యకర్తే కదా, నాయకుడే కదా, ఎందుకు మాట్లాడడం? పార్టీ కేంద్ర మంత్రి అయినంత మాత్రాన మాట్లాడకుండా ఉండటానికి లేదు కదా. ఓ పక్కన అమ్మాయి మంగ్లీ అనే అమ్మాయి, నేను చంద్రబాబు పేరు నా నోటి అమ్మట రావటానికి లేదు, నేను నోరెత్తను అని అంది. నిర్దాక్షిణ్యంగా అంది. అప్పుడు మాట్లాడమండి, పాట పాడటం కాదు కదా, నేను పేరు కూడా ఎత్తనాను అంది. ఎస్వీబీసీలో మెంబర్గా కూడా చేసింది. మీరు అక్కడ మ్యూజికల్ నైట్లో ఏదో డ్యాన్స్లో ప్రోగ్రాంలో పెట్టుకుంటే సింగర్ అమ్మాయిని పిలవాలా? ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళు రారా? ఉత్తరాంధ్రలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన చనిపోయారు, ఉత్తరాంధ్ర అంటేనే మన వంగపండు ప్రసాద్ గారు, ఇటువంటి వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు కదా. లేదు హైదరాబాద్ నుంచే కావాలని సింగర్లు చాలామంది ఉంటారు కదా, మీకు ఒకవేళ అటువంటిదే కావాలంటే. వైసీపీకి తీర్థం తీసుకుని వైసీపీకి పచ్చబొట్లు పోడ్చుకున్న ఒక కరుడు కట్టిన తీవ్రవాదులు అంటే అమ్మాయినే తీసుకెళ్ళి పెట్టాలి. ఆ అమ్మాయినే నీ పక్కన పెట్టుకుని ప్రోటోకాల్ దర్శనం తీసుకెళ్ళి పొద్దున్నే ఇది మన రథసప్తమి వారసవిల్లి దేవాలయంలో నువ్వు దర్శనాలు ఇప్పించాలి. ఆ ఫోటోలు మళ్ళీ బయటికి రావాలా? వచ్చినాయి కదా. అదే ఎంత సిగ్గు చేయట, కామన్ సెన్స్ ఉండాలి కదా. చిన్న ఇష్యూ అయినా పార్టీ మీద చిన్న ఇష్యూ ఏంటండి? ఇటువంటి చిన్న ఇష్యూలు కాదు, చాలా పెద్ద ఇష్యూలు ఇవన్నీ కూడా తెలియని ఇష్యూలుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. ఒకటి సామాన్యుల కార్యకర్తల దృష్టిలో చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇర్రిపేరబుల్ లాస్ అవుతుంది అది. మరి ఎందుకని? ఇప్పుడు పాత రోజుల్లో సుబ్బారావు గారు, రామారావు గారు అనగా చంద్రబాబు గారికి అనుభవం బాగా ఉంది. ఎప్పుడు శిక్షణా తరగతులు పెట్టేవాళ్ళు క్లాసులు పార్టీలో పెట్టి, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అందరినీ కూర్చోబెట్టి జరగబోయేది ఏంటి, ఏం జరగాలి, తీసుకో జాగ్రత్తలు ఏంటని ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ క్లాస్ లాంటివి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసలు అది లేదు, గత కొన్ని సంవత్సరాలుగా అది లేదు. పోనీ వీళ్ళు చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళకన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. కేంద్ర మంత్రి చేసినట్టుగా ఏంటి మన పక్కన ఉంది, రేపు పొద్దున ఏమైనా అవుతుందేమో అనేది యాదృచ్ఛికం కాదు కదా అది. యాదృచ్ఛికం కాదు, ముందు రోజు ఈవెంట్ పెట్టుకున్నారు కదా, ఈవెంట్కే పిలవకూడదు కదా. ఏంటి అంతా సొంగలు కార్చడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక సింగర్ కోసం ఫోటోలు దిగటం ఏంటి? ఏంటి సింగర్తో ఫోటోలు దిగితే ఏంటో మీకు మీ బతుకు వాళ్ళు అయిపోయింది, ఆల్రెడీ అయిపోతుంది. డైనమిక్ లీడరు ఎంతో ఫ్యూచర్ ఉన్న కుర్రాడు. అతని మీద భవిష్యత్తు ఆధారపడి ఇంకా అతను ముందుకెళ్ళాలి. లోకేష్, రామ్మోహన్ నాయుడు ఇటువంటి వాళ్ళందరూ పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఒక ఆశ ఉంది అందరికీ. ఇటువంటి ఇమ్మెచ్యూర్ పనులు చేస్తే నవ్వులు పాలు అవుతారు కదండి. ఇటువంటి ఒకటి కాదు, చాలా జరిగింది రాష్ట్రంలో సిరీస్. ఈ 7 నెలల్లో మినిస్టర్ల దగ్గర నుంచి చాలా మంది ఇట్లాంటివన్నీ కొంచెం అటు ఇటుగా చేసినట్టు. ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పుకోవాలంటే 1 by 1 రావాలంటే చాలా ఉన్నాయి. అటువంటి మీడియాలో అలరవుతా వచ్చినాయి. అటు రాంప్రసాద్ మినిస్టర్ దగ్గర నుంచి అన్ని వరుసగా వస్తూ ఉన్నాయి. ఏంది అసలు అక్కడ ఒక ఇది లేదండి, ఏం జరుగుతుందో తెలియట్లా. పేపర్లోనేమో ఎంతసేపు ఓన్లీ వస్తేనేమో చంద్రబాబు గారు, లోకేష్ వార్తలు రావటం, లేకపోతే స్టేట్మెంట్లు వాళ్ళవి విమర్శిస్తూ రావటం. ఒక మంత్రి, ఎమ్మెల్యే స్టేట్మెంట్లు కానీ వాళ్ళు మాట్లాడే ప్రెస్ మీట్లు కానీ రావట్లా. మీడియా మేనేజ్మెంట్ అసలు జీరో. అసలు అక్కడ సీఎంఓలో కానీ పార్టీలో కానీ మీడియా మేనేజ్మెంట్ అనేది లేదనే గట్టిగా చెప్పొచ్చు. ప్రయారిటీ వార్తలు ఫ్రంట్లో ఏం రావాలి, ఇంపార్టెన్స్ ఏ వార్తకి ఇవ్వాలనేది ఒక ఎవరినో మీలాంటి ఒక సీనియర్ని పెట్టుకుని దాన్ని మానిటరింగ్ చేసేవాళ్ళు పెట్టుకుంటే లీడ్ చేసేది అదే కదా, మీడియానే కదండి. వాళ్ళ సమాజానికి వారధి పార్టీ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియానే కదా. మీడియాలో వచ్చేదాన్నే కదా సామాన్యులు చదివేది. మీడియా ఒకటి, మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు, ప్రాసిక్యూషన్ ఒకటి, ఇంటెలిజెన్స్ ఒకటి, ప్రధానాంగాలు ఇవన్నీ కూడా. మనిషి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు ఎట్లాగే ఇవన్నీ అంతే. అవును. మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అసలు నిస్తేజంగా, నిర్వీర్యంగా అయిపోయి ఏదో నడుస్తుంది, ఏదో అన్నట్టు ఉంది. దీన్ని ఆసరా చేసుకుని అవతలాడు ఇవన్నీ రెచ్చిపోతున్నాడు. ఈవెందో ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి ఒక వెన్నెముక లేకపోతే రెక్కల లాంటిది ఇంపార్టెంట్ పర్సన్ కదా, అన్ని రకాలుగా, పొలిటికల్ గా, లాబియింగ్ లో, అన్నిటిగా కూడా ఒక నిదానంగా, ఒక రకంగా చూస్తే నిజంగా మొన్న కూడా వచ్చి అతను షర్మిల గారిని కలిశాడు అని కూడా వార్తలు వచ్చినాయి. అదే వచ్చినప్పుడు దాన్ని డ్రామా అనడానికి వీలు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో విపరీతమైన డ్యామేజ్ అయ్యి అతనికి విపరీతమైన అక్కడ అవమానం జరిగితేనే బయటకు వచ్చి ఆ మాత్రం కలవగలడు. అక్కడికి వెళ్ళి వచ్చి నేను వాళ్ళు మాట్లాడమంటే నేను మాట్లాడాను, వాళ్ళు చెప్పిందే నేను మాట్లాడాను అని అనటం చాలా ఎక్కువ ఇది వచ్చేది, వెయిటేజ్ మాట అది.
వివేకానంద హత్యది. అవును. వాళ్ళు చెప్పమంటే నేను చెప్పాను తప్పించాను మాట సామాన్యమైన వెయిట్ కాదు అతను నోటెంట ఆ మాట రావటం అంటే. తర్వాత షర్మిల గారిని కలవటం కూడా అది కూడా చాలా వెయిటేజ్ ఉన్న విషయమే. అంటే ఏదో జరిగింది, అతను తీవ్రమైన అవమానం జరిగింది. అది ఆల్మోస్ట్ డే బై డే దూరం అయిపోయినట్టు పార్టీకి. నాకు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది డ్రామా ఉందనుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు వీళ్ళంతా చేరి డ్రామా నడుపుతున్నారు, ఇతను బయటికి తీసుకొచ్చారు అనేది అనుకుంటున్నారు. అవును. కానీ ఆ డ్రామా అయ్యేటట్టయితే అప్పుడు షర్మిల ఇన్నాళ్ళు మాట్లాడిందంతా కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడింది. ఆమె అన్నకు వ్యతిరేకంగా నిజాలు నిర్దాక్షిణ్యంగా మాట్లాడేసింది అంతా కూడా. సునీత గారును షర్మిల గారు కూడా ఆవిడని కూడా డ్రామా అని చాలామంది ముందు అనుమానించారు, అవమానించారు. డ్రామా కాదు అని మనలాంటి వాళ్ళు అన్నా కూడా చాలామంది ఇది అవ్వాల. ఇవాళ అది డ్రామా కాదు, ఇవాళ నిజంగా అన్నా చెల్లెళ్ళు రేపు పొద్దున ఏకమైనా కూడా ఆవిడ క్యారెక్టర్ పోతుంది ప్రజల్లో. నిన్న మొన్న న్యూస్ అదే కదా, మళ్ళీ వైసీపీలో చేరబోతున్న షర్మిల అని దానికి అనుసంధానం చేస్తున్నాడు సాయిరెడ్డి అని. ఇప్పుడు ఒకవేళ అయితే మాత్రం చెట్టు కొమ్మ కూర్చొని కొమ్మని నరుక్కుంటున్నాయి. ఇంకా ప్రజలు అంత అమాయకులు కాదు సుబ్బారావు గారు. అంటే రాజకీయాలైనా కూడా నిన్న మొన్నటి దాకా చాలా హేతుబద్ధమైన ఇది కాదు, చాలా యాంటీ సెంటిమెంట్ మాట ఇది అట్లా అంటాం. మళ్ళీ వైసీపీకి వెళ్తుంది అనేది. ఒకవేళ వెళ్తే మాత్రం ఆవిడ కూర్చొని కొమ్మని ఆవిడ నరుక్కున్నట్టు. భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా జనాలు అటు మొహం కూడా చూడరు. ఎంత అన్నా చెల్లెళ్ళైనా కూడా అంత తిట్టుకుని ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆవిడ బహిరంగంగా కడపలో ప్రచారంలో మాట్లాడతా అన్ని అభియోగాలు చేసి అంత మాట్లాడిన అమ్మాయి ఇవాళ వచ్చేసి ఒకటి అయిపోయాము మేము ఒకటి రాత్రి అట్లా అంటే కుదరదండి. రాజకీయాల్లో కేసీఆర్ గారు మీకు గుర్తు చేస్తారు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ తెలంగాణ వ్యతిరేకి ద్రోహి అని చెప్పి ఆయన 2009లో మళ్ళీ చంద్రబాబు గారు చంకలో దూరాడు కదా. దూరాడు తర్వాత మళ్ళీ మాట్లాడాడు ఇష్టానుసారం. 14లో మళ్ళీ మాట్లాడాడు. మరి అది సాధ్యమైనప్పుడు షర్మిల వైసీపీ అది వేరు, ఇది ఫ్యామిలీ ఇదండి. ఎంతైనా పొలిటికల్గా దూరంగా ఉండాలి జరిగితే ఒకటి కలవచ్చు. కానీ ఇంత ఒక వ్యక్తి హత్య గురించి ఆరోపణలు చేసి ఇవాళ వెళ్ళి ఏ రకంగా వెళ్ళి కలుస్తుంది, ఇతను వెళ్ళి రాజీ చేస్తే వెళ్ళి కలిసేది అయితే నాకు వ్యక్తిగతంగా అయితే మాత్రం అసంభవం అనుకుంటున్నా. అంటే సిబిఐ ఎంక్వైరీ జరిగి అవినాష్ రెడ్డిని జైల్లో పెడితే 100% అవినాష్ రెడ్డి అవటం అనేది జరగదు, మీరు రాసి పెట్టుకోండి. కావాలని జగన్మోహన్ రెడ్డి నేనన్నా జైలుకి వెళ్తాను కానీ అవినాష్ రెడ్డి వెళ్తాను వీల్లేదు అంటాడు. అంత ఇది చేస్తాడు. లేకపోతే అంత కర్నూలులో అంత ఎపిసోడ్ అవుతుందా? అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ దస్తగిరి కంప్లైంట్ లేటెస్ట్ గా పెట్టాడు కదా. అది చేయాలి, బీజేపీ చేయాలి కదా. బీజేపీ ఎందుకు చేస్తుంది? బీజేపీ అంత సత్తా సామర్థ్యం నిజాయితీ ఉండాలైతే 8 ఏళ్ళ నుంచి ఎందుకు చేస్తారు? బీజేపీ చేయదండి. బీజేపీని నమ్మటం దండగా. బీజేపీ ఇక్కడ ఏం చేస్తుంది, దీంట్లో మనీ లాండరింగ్ జరిగిన ఈ కార్ రేసులు దాంట్లో ఎందుకు డిలే చేస్తుంది, ఎందుకు స్లో అయిపోయింది ఇక్కడ కేటీఆర్ విషయంలో? ఒకవేళ అరెస్ట్ అయ్యాడు అనుకుందాం అవినాష్ రెడ్డి, అప్పుడు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడానికి అవకాశం ఉందా? ఏమో చెప్పలేను. అయినా కూడా అవ్వదు. ఎందుకంటే భారతీయకి మెయిన్ ఇంకోటి కూడా మాట్లాడదామండి. భారతీయకి సునీత షర్మిల మధ్య విపరీతమైన గ్యాప్ అండి. భారతి అక్కడ నెంబర్ 1 అండి. పేరుకి జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 కానీ మొత్తం కర్త కర్మకి ధ్యానానికి అంత మొత్తం కూడా మాస్టర్ మైండ్ భారతీయనండి. భారతీయ చెప్పినట్టే జరగాల్సింది. అక్కడ భారతీయకి ఇష్టం లేదు కాబట్టి విజయసాయి రెడ్డికి అక్కడ అవమానాలు జరిగినాయి. అతను అక్కడ ఉండలేక బయటకు వచ్చాడండి. ఇది ఫ్యాక్ట్. అక్కడ పేరుకి సజ్జలకేనూ విజయసాయి రెడ్డికి మధ్య గొడవే కానీ రియల్గా చూసుకుంటే విజయసాయి రెడ్డికి భారతీయకి మధ్య గొడవ కింద మనం ట్రీట్ చేయాలి. ఇప్పుడు విజయలక్ష్మి గారు షర్మిల గారు వీళ్ళందరూ కూడా బయటికి నెట్టేయబట్టడానికి కారణం ఇంట్లో పెత్తనమేననేది అందరికీ తెలిసిందే. ఆవిడకున్న మెంటాలిటీకి ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వాళ్ళ మధ్య పొసగటం అనేది అసంభవం. కాబట్టి అది మనం ఊహించడం కూడా అనవసరం. విజయసాయి రెడ్డి గారి మీట్ అనేది ఓన్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాట్లాడుకోవడానికి ఏమన్నా చేసి పొరపాటు అయిపోయిందమ్మా, నేను మాట్లాడిన తప్పేను, ఏదో మనసులో పెట్టుకోవద్దని అన్నాడు. ఏమన్నాడు మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకి తెలియదు. ఊహించుకుని మాట్లాడటం తప్పు, అవివేకం. బట్ అతని డ్రామా అని మాత్రం నేను అనుకున్నాను. ఏదో మొత్తానికి రిగ్రెట్ ఫీల్ అయ్యి రిపెండెన్స్తోనే వచ్చేసి పొరపాటు అయింది, నేను ఏదో చేశాను అనే దీంతో వచ్చి ఉంటాడు. అది తాత్కాలికమా లాంగ్ టర్మ్ ఉంటుందో మనకి తెలియదు. సో విజయసాయి రెడ్డి గారి గురించి మొదటి నుంచి మీకు తెలుసు కదా, ఆయన చెప్పిన స్టేట్మెంట్ మీద ఉండడు ఉంటాడా?
ఉండకపోయినా ఇప్పుడు అటువంటి వాళ్ళు వెళ్ళి జగన్తో కలిసినా పెద్ద ఎవరు తేడా రాదు, కానీ షర్మిల వెళ్ళి కలవటం అనేది అసంభవం. షర్మిల వెళ్ళి కలవటం అనేది వస్తే కేవీపీ రామచంద్రరావు గారు కూడా దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆమె ఒక మూమెంట్లో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, ఎప్పుడైనా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో కలవాల్సిందే అన్నాడు. అదేమన్నా జరుగుతుందా? జరగవచ్చు, అటువంటిది ఏమైనా జరిగినా ఆశ్చర్యం లేదు. కానీ వీలైనంత వరకు బీజేపీ ఆశీస్సులు ఉన్నంతకాలం అటువంటి అవకాశం లేదు. బీజేపీ ఇవాళ కూడా డబుల్ గేమ్ కాదు, త్రిబుల్ గేమ్ ఆడుతుంది. వాళ్ళు ఇవాళ కూడా చంద్రబాబు గారినే టార్గెట్ చేశారు. చంద్రబాబు గారు ఎందుకో మరి గొర్రె కషాయం నమ్మినట్టు ఇంకా బీజేపీతోనే ఆయన అనవసరంగా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వెళ్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పదు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంత వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నా ఇంటికి నీళ్ళు అందరూ నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం అని బీజేపీ కూడా చంద్రబాబు గారు అవసరం అంతే ఉంది కదా. నితీష్ కుమార్ గారు ఏమో అంత ఇదిగా వంగిపోవట్లేదు కదా. ఢిల్లీ ప్రచారంకి ఎందుకు వెళ్ళాలి ఆయన? చంద్రబాబు గారు ఇక్కడ ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మంత్రులను పంపితే సరిపోయేది. అంటే కూటమి కదా, కూటమి అయితే పవన్ కళ్యాణ్ గారిని పంపించండి. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం అది బాగాలేదంట. బాగపోతే బాగున్నప్పుడే వెళ్తారు, లేకపోతే అంత తొందరగా వచ్చి నేను ఎందుకు వెళ్తాం అక్కడికి వెళ్ళి అంత ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు? అంత ఇదే ఉంది. అంటే కూటమి బీజేపీ ఏమైనా ఎత్తిన కిరీటం పెడతానని కూటమి అంటే బీజేపీకి డౌట్ ఉంది అక్కడ అధికారంలోకి వస్తామని రావని. మరి ఇక్కడ మీరు చేయండి, మరి మీరు ఇక్కడ చేయండి, జగన్ అరెస్ట్ చేయండి, ట్రయల్ కంప్లీట్ చేయండి, త్వరగా స్పీడప్ చేయమనండి. ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు ఒక అడుగు ముందుకైతే చంద్రబాబు గారు 4 అడుగులు ముందుకేయచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు బాగా చేస్తున్నారు, మనం కూడా చేయాలి. నేను కూడా దాన్ని సమర్థిస్తాను. ఇప్పుడు అసాంఘిక శక్తిని కనుక లోపల వేసేసి ట్రయల్ కనుక మొదలైతే ప్రతి ఒక్కళ్ళు హారతలు పడతారు బీజేపీకి. మొన్న అమిత్ షా గారు చెప్పారుగా, విధ్వంసం సృష్టించాడు ఏం చేసాడు యుద్ధం తెలీదా? కొత్తగా అయ్యాడు ఆయన హోమ్ మినిస్టర్ అయ్యాడా అమిత్ షా? 10 ఏళ్ళ నుంచి తనకు తెలీదా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా? ఎక్కడే ప్యాలెస్లో ఆస్తులు ఉండగా విదేశాలకు ఎన్ని లక్షల కోట్లు తరలిందో హవాలాలో తనకు తెలియదా? సిబిఐ, ఈడీ, ఇంటెలిజెన్స్ అంతా ఇన్ కంట్రోల్లోనే ఉంటుంది కదా. ఎవరిని మోసం చేస్తారు ఇదంతా? ఇప్పుడు నిజంగానే 8 నెలల్లో కనుక బీజేపీ అనుగుణంగా కనుక 4 అడుగులు ముందుకైతే మనం 10 అడుగులు ముందుకేసి హారతి పడేలు పడతాం బీజేపీకి. మనకేంటంటే భేషం, రాష్ట్ర ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు బాగున్నప్పుడు ఎవరైతే మనకేంటి తెలంగాణ ఆంధ్రాలో మనకు బీజేపీ ఏమి శత్రువు అని మనం ఎందుకు అనుకుంటాం? అవసరం ఉంది శత్రువు? వారు వ్యక్తిగతమైన వైరాలు లేవు కదా, రాజకీయ వైరాలు ఏమీ లేవు కదా. ఇప్పుడు ఎందుకని వాళ్ళు ఇంకా ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు? అంటే బాబు గారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది కదా. మరి ఇవ్వకపోతే విజయసాయి రెడ్డి గారిని వాళ్ళు చేర్చుకోలేదు. యాక్చువల్గా ఈయన బీజేపీలో చేరాలని విజయసాయి రెడ్డి గారి విజయసాయి రెడ్డి గుడ్డిగాను మూర్తి అంతా తెరితే అంత అండి. విజయసాయి రెడ్డి నువ్వు చేర్చుకుంటే మూలాన్ని వచ్చేది ఏంటి? అసలు నువ్వు సిబిఐ కోర్టులో స్పీడ్ ట్రయల్ ఎందుకు అవట్లేదు? మన సుప్రీంకోర్టులో తీర్పు పెట్ట వస్తుంది, ఎందుకు ఇది అవుతుంది? వాళ్ళ ఆలోచనలు అట్లా ఉన్నాయి, అది మనకు అర్థమైపోతుంది. వాళ్ళు తెలుగు జాతిని సర్వనాశనం చేయాలని ఆలోచనలో ఉన్నారు అంతే, దాని గురించి ఆలోచన లేదు. వాళ్ళు నిజంగా భారతదేశంలో తెలుగు జాతి 2 రాష్ట్రాలు తెలుగు జాతి భారతదేశంలో భాగం అనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. సిఎస్ గారు వాళ్ళు నిజంగా నిజాయితీ నిబద్ధతతో సమాజం కోసం చట్టాలను ధర్మాలను అన్నింటిని దీని ప్రకారం పరిపాలిస్తే ముందు లోపల వేయాలి కదా. నేరస్తులు అధికారంలోకి రాకూడదు కదా. ఎందుకని మీరు ఉపేక్షిస్తున్నారు? సో అలాంటి సిచ్యువేషన్ అరెస్ట్ చేసే సిచ్యువేషన్ లేదంటారు అసలు, కనబడతలా కళ్ళ ముందు. అట్లా చేసినప్పుడు చంద్రబాబు గారు వెళ్ళటంలో తప్పేమీ లేదు, వెళ్ళొచ్చు కూడా. మనం కూడా బ్రహ్మాండం వెళ్ళారు అని అంటాం, అందరం ఆరుదని పొలిటికల్ అలయన్స్ లేకపోయినా కూడా మనం అందరం కూడా బ్రహ్మాండం బాగుంది అంటాం కదండి. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డికి వేసుకోవటం మనకు వ్యక్తిగత వైరాలు ఏం కాదు కదా. కళ్ళ ముందు కనిపించిన అవినీతి ఆరోపణలే కదా, కళ్ళ ముందు కనిపించిన నగ్న నృత్యాలే కదా ఇవన్నీ కూడా. దాన్ని కూడా మీరు కాళేశ్వరం నగ్న నృత్యమే కదా, ఎదురు కళ్ళ ముందు కనిపించిన దోపిడీయే కదా. దాన్ని మీరు వచ్చి కితాబులు ఇచ్చారు కదా. మిషన్ భగీరథ ఇన్ని ధరణి ఇవన్నీ జరుగుతాయంటే మీరు వచ్చి కితాబులు ఇచ్చారు కదా బీఆర్ఎస్కి. ఇక్కడ అవార్డులు కూడా ఇచ్చారు. ఢిల్లీలో బ్రహ్మాండం అంటే స్థలం కూడా ఇచ్చారు కదా, ఏ పార్టీకి ఇవ్వనంత స్థలం ఇచ్చి చేశారు కదా. అక్కడ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 1000 కోట్లు 1500 కోట్లు ఒక ప్రాంతీయ పార్టీకి వచ్చింది. మీకు తెలియదు ఎట్లా వచ్చిందో? మీరు దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా? ఇక్కడ లిక్కర్ అమ్ముకున్నారు కదా, శాండ్ అమ్ముకున్నాడు కదా, రెడ్ శాండల్లో ఇది చేసుకున్నాడు కదా, మీకు తెలియదు? ఇక్కడ మీరు కదా పెంచి పోషించింది. పోనీ వాళ్ళు 164 సీట్లు ప్రజాభిప్రాయం ఏకపక్షంగా ఇచ్చారు. ఇప్పుడన్నా మీరు ఏమైనా సరిదిద్దుకుంటున్నారా?
కానీ బీజేపీ హెల్ప్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఏం అభివృద్ధి కోసం చేసింది? చాలా చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. చెబుతారు, అదే కదా దురదృష్టకరం, ఏమనాలో నాకు అర్థం కాదు కాబట్టి, నేను మాట్లాడితే మాట స్పెల్ అయితే బాగోదు కాబట్టి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అప్పు రూపంలో ఇచ్చారండి. అడగగానే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటేసి ఇష్టానుసారం అప్పులు ఇచ్చాడండి. అది తీసుకొచ్చి అమ్మఒడి అని నాన్నబడి అని సగం ఇచ్చారు, సగం దోసేసుకున్నారండి, దొంగ అకౌంట్లోకి పడేశారు. వాళ్ళు ఆ దొంగ అకౌంట్లో వాళ్ళు తేల్చాలంటే వాళ్ళ కమిటీ ఏమీ వేయలేదండి 8 నెలల్లో. ఆ రోజు అర్హులకి అనర్హులకి ఎవరెవరు అని తేల్చాల్సిన కమిటీ వేయాలి కదా. కేంద్ర నిధులు ఎంత దుర్వినియోగమైనవి, ఎంత దొంగ అకౌంట్లోకి వెళ్ళిందని అందరూ తెలుసు కదా. దొంగ అకౌంట్లు సృష్టించారు, దొంగ ఆధార్ కార్డులతో దొంగ అకౌంట్లోకి అమౌంట్లు వెళ్ళినాయి అని పీడీ అకౌంట్ లో నుంచి కూడా తీసి పడేశారు. తీసేశారు 25,000 కదా. కోట్లు డైవర్ట్ దాని మీద చేశారు. ఇంతవరకు ఎందుకు కమిటీ వేయలేదు వీళ్ళు? అక్కడ మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చారో ఎఫ్ఆర్బిఎం పరిధులు దాటించిన నిధులు, ఇవాళ అదే నిధులు ఇస్తున్నారు. ఆ నిధులు రోడ్లకి అమరావతి కట్టడానికి ఇచ్చారు. కొత్తగా ఇచ్చింది ఏముంది? అంటే ఇప్పుడు మొన్న మీరు ఏమైనా బడ్జెట్లో ఏమన్నా 1,00,000 కోట్లు ఏమైనా ఇచ్చావా ఆంధ్ర రాష్ట్రానికి? మన విభజన బిల్లుకు అనుగుణంగా ఏమైనా ఇచ్చావా? ప్రత్యేక రాయితీలు ఏమి ఇచ్చావని నువ్వు ఇది చేసుకోవాలి. ఇది విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ ఒకటి వచ్చింది. ఏం దాని మూలాన ఏమైంది? బడ్జెట్ కు ముందు నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ ఎన్టీపీసీ అను జెన్కో సంయుక్తంగా 1,75,000 కోట్లు అదొకటి వచ్చింది. అమరావతి నిర్మాణం కోసం వచ్చినాయండి నిధులు. వచ్చినాయి, రైల్వే జోన్స్ వచ్చినాయి, రోడ్స్ ఇస్తున్నారు, ఓడరేవులు ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన మాట వాస్తవం, ఇచ్చింది ఇచ్చినట్టే అనాలి. 25,000 కోట్లు అంతా అమరావతి రోడ్లకి ఇచ్చారే, పనులు మొదలైనవి. ఇంకా కొన్ని కంపెనీలు కొన్ని పెట్టుబడులు పెడతానికి వచ్చినాయి. మీరు అన్నట్టు అది బీపీసీఎల్ కూడా ఒకటి మచిలీపట్నంకి వచ్చేది తీసుకుపోయి నెల్లూరు పెట్టేశారు. కృష్ణా జిల్లా చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది స్వతంత్ర దేశంలో ఎప్పుడు రాలేదు. ఏదో రాగా మన జిల్లాకు ఒకటి వచ్చింది, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేది కొద్దిగా ముఖ చిత్రం మారిపోతుంది. మచిలీపట్నంలో పెడితే అది మచిలీపట్నం నాగాలంక మధ్యలో పెడితే దాని ఇంపాక్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలు రెండింటి మీద పడేది. అంటే రాజధాని అని చెప్పి దాన్ని అటు పెట్టినట్టు. రాజధాని అయితే అది ఎందుకు తీసుకెళ్ళి నెల్లూరులో పెట్ట? అన్ని నెల్లూరులోనే పెట్టాలా? కృష్ణా జిల్లా ఏం పాపం చేసింది? అడిగేవాడు ఎవడో ఒక్కడు అడిగాడా? ఎమ్మెల్యేలు పనికిమాలిన ఎమ్మెల్యేలు కాదు, ఒక్కడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఒకడు ఉన్నాడండి. ఎట్టా తీసుకెళ్తారండి? మా జిల్లాకు కావాలని అడగాలి కదా, డిమాండ్ చేయాలి కదా. ప్రజలు అడగలేదు, నాయకులు అడగలేదు. అన్నీ తీసుకెళ్ళి నెల్లూరు కృష్ణపట్నం పోర్టు అక్కడే, పవర్ వచ్చే థర్మల్ స్టేషన్లో అక్కడే, మరి వాటర్ వచ్చే వాటర్ ఇది అక్కడే, ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర శ్రీ సిటీ నెల్లూరు బోర్డరే. మరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఏమున్నాయండి? ఏమి ఇచ్చారని? అది వస్తే మీకు 1,00,000 కోట్లు పెట్టుబడి కళ్ళ ముందు ఒక 60,000 మంది 50,000 మందికి ఉపాధి దొరికేది. దాని ఇంపాక్ట్ మీకు నగరం మీద వస్తుంది కదా. అమరావతి నగరానికి కూడా తాకిడి వచ్చేది కదా, పాపులేషన్ తాకిడి. అసలు ఇప్పుడు అమరావతి నిధులకి గండి కొడుతూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. లండన్ నుంచి ఆల్రెడీ ఆయన లండన్లో కూర్చొని అదే చేశాడు అనేది 100% చేస్తారండి వాళ్ళు. నాస్కామ్కిను ఈ సిఐఏ లాంటి వాటికి కూడా వాళ్ళు మెయిల్ పెట్టారు, వాళ్ళు బెదిరించారు, వాళ్ళు లెటర్లు పెట్టారు. తెలిసిందే కదా, ట్విట్టర్లో పెట్టారు. మీరు పెట్టుబడులు పెట్టవద్దు, ఆ రాష్ట్రం మునిగిపోతుంది, ఆ రాష్ట్రం దివాళా తీస్తుంది, ఆ రాష్ట్రం ఇటువంటిదని. వాళ్ళు మరి ఏం చేస్తాం? మరి పాలకుల చేతిలో ఉంది, ఏం చేయాలి ఏంటి అనేది. అటువంటి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదండి? చేయటం రాజద్రోహం కదా. ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా మెయిల్ పెట్టి ట్వీట్లు చేయటం, ఓపెన్ ట్వీట్లు చేశారు. ఓపెన్ ట్వీట్లు చేశారు. లండన్ నుంచి ఏదో మరి చక్రం తిప్పాడు, అమరావతి నిర్మాణం ఆగిపోవాలని చెప్పి. మరి అవన్నీ ఆధారాలు పెట్టినప్పుడు లోపల వేయాలి కదా. ఎందుకు ఊరుకుంటున్నారు? మేనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు మీరు? అదే కదా వాళ్ళ కార్యకర్తలోనూ ప్రజలు అడుగుతాను మిమ్మల్ని. మీ కార్యకర్తలు అడగట్లా, ప్రజలు అడుగుతున్నారు. కార్యకర్తలు ప్రజల్లో భాగమే. వాళ్ళు ఎంతో 5% ఎంతో ఉంటారేమో, 10% కార్యకర్తలు అంటే మీ అభిమానులు వేరుగా ఉండవచ్చు. ప్రజలందరూ సామూహికంగా అడిగేది అదే, మాకు ఆ చెత్తను తీసేయండి, ముందు అర్జెంటుగా సీడ పురుగుని రాజకీయంగానో చట్టపరంగానో మీరు అక్కడ యాక్షన్ తీసుకుంటే కానీ రాష్ట్రం బాగుపడదని వాళ్ళు ఇచ్చేస్తా అంటే ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఇప్పుడు అమరావతి నిర్మాణం ఆగిపోద్ది అంటారు. అంటే ఏడీబీకి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అను వరల్డ్ బ్యాంక్ కి కంప్లైంట్ పెట్టారని చెప్పి ఈ ఓడతోపులకి మైలు పెడితే ఇవన్నీ అయ్యేదిగా చచ్చేది కదండి. వాళ్ళు అంత గుడ్డేళ్ళు ఏం కాదు.
ఇవన్నీ పెట్టుతున్నారు చేస్తున్నారు అన్నప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవడం చేతకంతనం అంటే వాళ్ళు పెట్టిన మెయిల్స్లో ఇది సుప్రీంకోర్టులో ఉంది రాజధాని అనేది. ఎక్కడ ఉందండి సుప్రీంకోర్టులో? ఎక్కడ ఉంది అసలు? సుప్రీంకోర్టులో మొన్నే క్లియర్ అయింది కదా, ఈ అమరావతి అని చెప్పి వాళ్ళు నోటిఫై చేశారు కదా కేంద్రం. 3 రాజధానులు అన్నప్పుడు ఈ బిల్లు ఉపసంహరించుకున్నాడు కదా. అవును. ఉపసంహరించుకున్నప్పుడు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిఆర్డిఏ రూల్ ప్రకారమే కట్టించి ఇవ్వాలి అని చెప్పాను. దాన్ని సవాల్ చేస్తూ అక్కడికి వెళ్ళాడు ఆయన అప్పట్లో గవర్నమెంట్. అవును. ఇప్పుడు పెండింగ్ లో ఉంది. గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవచ్చు. గవర్నమెంటే కదా వెళ్ళింది, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కదా, వైసీపీ వెళ్ళలేదు కదా. అట్ ఎనీ టైం గవర్నమెంట్ కానీ విత్డ్రా దట్ ప్లీ. దాంట్లో పెద్ద కొంపలంటే ఆ కేసు వచ్చిన రోజు పిటిషన్ వేస్తారు, మేము విత్డ్రా చేసుకున్నాము, మేము వదులుకున్నామని అంటారు. ప్రభుత్వమే కదా, దానికి ఏమో అడ్డంకులు ఏమి లేవు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉంది, మీరు రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం, మాది 3 రాజ్యాల స్టాండ్ మాది, మీరు పెట్టుబడులు పెట్టద్దు అనేది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళు తీసుకొచ్చి గుమ్మరించారు కదా. ఇక్కడ వాళ్ళకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా. ఈ పనికి మాలినాళ్ళు పోరంబోకులాళ్ళు మెయిల్ పెట్టినను ట్వీట్లు చేసినంత మాత్రాన వాళ్ళు ఏం భయపడిపోయి చేసేదేం కాదు కదా. మరి ఎన్ని మరి మోడీ గారు అమిత్ షా గారు కూడా ఆలోచించుకోవాలి, మరి ఎక్కడికి వెళ్తున్నాం, ఏమవుతుంది, వాళ్ళకి ఎంత నష్టం జరగబోతుందని. అది చంద్రబాబు గారు కూడా ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా ఇస్తారు, మీరు ఇచ్చిన డబ్బులకి మళ్ళీ ఎలా రాబట్టుకుంటారు, ఆల్రెడీ రాబోయే ఆదాయాన్ని కూడా మేము అప్పులు తీసుకొచ్చుకున్నాం కదా, రాష్ట్ర పరిస్థితి మీరు పరిశీలించుకుని ఎట్టిస్తారని అంటారు. వీడెవడు మాట్లాడతానికి అసలు, వీడికి ఏం హక్కు ఉందని? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, వీళ్ళు ఏదో ఇచ్చుంటారు, గ్యారంటీస్ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది. ఏమి ఇచ్చారనేది మనకు తెలియదండి. వాడు ఏదో ట్వీట్ చేసి పోరంబోక ట్వీట్ చేసినంత మాత్రాన, మెయిల్ పెట్టినంత మాత్రాన ఏమి ఆగదండి. అట్టయితే రోజు దిక్కుమొక్కు లేని దివాణం లేని అదవులందరూ రోజు 100 మెయిల్ పెడతా ఉంటారండి. లేదు, దాని మీద రియాక్ట్ అయ్యేదిగా మళ్ళీ సపరేట్ మళ్ళీ కమిటీని పంపించిందంట వరల్డ్ బ్యాంక్, మళ్ళీ చెక్కింగ్కి రీచెకింగ్ మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ టెండర్లు మళ్ళీ కొద్దిగా ఆగాల్సి వచ్చింది అనేది కదా. వాళ్ళు పిలిచినప్పుడు కొద్దిగా చిన్నపాటి పొరపాట్లు జరుగుతాయండి, అంతేగాని వీళ్ళు కూడా మసిపూసి మారేడుగా చేయరండి. వరల్డ్ బ్యాంక్ ఒకసారి ఫైల్ కనుక బ్యాడ్ అయితే రేపు పొద్దున్న రెప్యుటేషన్ పోతుందండి ఎవరైనా సరే. కాబట్టి 5 ఏళ్ళు రూలింగ్లో ఉండాలి, అటువంటి తప్పులు చేయరు. ఒకవేళ వాళ్ళు కమిటీ మళ్ళీ వెరిఫికేషన్కి ఇన్స్పెక్షన్కి వచ్చినా కూడా అన్నీ ట్రాన్స్పరెంట్గా చెబుతారు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అసలు ముందు ఈ కలుపు మొక్కలు తీయాలండి వీళ్ళు. ఇటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అదే ఆంధ్ర రాష్ట్రానికి పట్టింది దరిద్రము శని. అది విచిత్రమైన పరిణామం ఏంటంటే, ఇప్పుడు అక్కడేమో బెంచ్ పెట్టాలనుకున్నారు హైకోర్టు, దాని మీద కూడా పిల్లు వేశారు. మాకు అవసరం లేదు, అక్కడ పెట్టాల్సిన అవసరం లేదని 2 లాయర్లు వేశారు. అమరావతి నిర్మాణం వద్దని అంటున్నారు. పోలవరం అది అక్కడేదో జరుగుతుంది, దానికి కూడా ఆపండి అని అంటారు. దాన్ని కూడా 41 అడుగులకి తగ్గించేసారు. 41 అడుగులు కుదించడం మూలన గ్రావిటీ పోతుంది అనేది నిపుణులు చెబుతున్నారు. ఇక అది ఏమవుతుందో ఆంధ్ర రాష్ట్రం గురించి యువతకి బాధ్యత లేదు. అక్కడ యువత కనీసం ఎవడో కూడా రాష్ట్రం ఏమవుతుందని ఎవడో చదవటం లేదు, స్పందించడం లేదు. ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు. అసలు అక్కడ 124 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో ఏంటో కూడా తెలియదు. వాళ్ళ సంగతి ఎలాగైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు లేదంటే మంత్రులు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన అడ్డుకోవటం వెనక ఏంటి అసలు ఉద్దేశం ఏం కనిపిస్తుంది? అరాచకం అండి. ఉద్దేశం ఏముంది? అరాచకం అంతే. వాళ్ళ భాష, వాళ్ళ భావజాలం, వాళ్ళ పద్ధతులు అంతా కూడా అరాచకమే. వాళ్ళు బుద్ధి ఉన్నాడు, ఆడు అనలేదండి. ఒకడు శ్మశానం, అమరావతి శ్మశానం అని అన్నాడు కదా, ఎడారి అన్నాడు ఒకడు, శ్మశానం అన్నాడు ఒకడు. వాళ్ళు దౌర్భాగ్యులు, వాళ్ళ భాష భావజాలం అంతా అటువంటి వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు నోరు తెరితే శ్మశానాల్లోనూ ఎడారులు అనే భాషే తప్పించి సస్యశ్యామలము, బంగారుమయము, బంగారు తెలంగాణ అన్నట్టు ఎట్లా అయితే ఒక ట్యాగ్ ఉంటుందో ఆ భావజాలాన్ని బట్టి భాష కూడా వస్తుందండి. ఇప్పుడు డెవలప్ అయితే మళ్ళీ ఉనికి కోల్పోతాము అనే యాంగిల్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు 9 కోస్తా జిల్లాల వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన ఇది ఒకటి ఉంది. విఘ్నత కలిగిన వాళ్ళు అందరూ కూడా, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా, ఎప్పటికైనా కూడా వైఎస్ కుటుంబం అనేది క్యాన్సర్ లాంటిది ఆంధ్ర రాష్ట్రానికి. 9 కోస్తా జిల్లాలను సర్వనాశనం చేసేస్తుంది, చెరబడుతుంది. ఆ 9 జిల్లాల వాళ్ళు తెలుసుకుని ఆ 4 రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే ఇటువంటి ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ని మాత్రం తొక్కినారలేకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్రం అనేది కుక్కలు చింపినేస్తారు. ఏదన్నా అవుతుందండి. అది భవిష్యత్తులో ఇంకా దాని గురించి ఎవడ కూడా మొహం కూడా చూడండి. అది ఆలోచించుకోవాల్సిన విద్యావంతులు, హైదరాబాద్లో ఉండి ఇక్కడ స్థిరపడిపోయామనే వాళ్ళు కూడా కాకుండా, అట్లా కాకుండా మనదే బాధ్యత ఉందో, రాష్ట్రం బాగుండాలనే బాధ్యత ఇక్కడ వాళ్ళు కూడా గుర్తెరిగి ఏదో ఒక రకంగా అక్కడ ఒక కార్యాచరణ అనేది చేయకపోతే మాత్రం
ఈ బ్యాచ్, ఈ లంపెన్ బ్యాచ్ని మనం ఒక అన్ని రకాలుగా రాజకీయంగా, సామాజికంగా, చట్టపరంగా అన్ని రకాలుగా కట్టడి చేయకపోతే మాత్రం ఆ ఆంధ్ర రాష్ట్రం అనేది పైకి రావడం అసంభవం అండి. అంటే కట్టడి చేయటం అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు చూడండి, ఈ లంపెన్ శక్తులన్నీ కూడా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప ఈ 4 జిల్లాల నుంచే ఉంటుంది ఈ వారు మాట్లాడటం, ఈ వికృతం అంతా కూడా. ఈ ఉత్తరాంధ్ర నుంచి మాట్లాడి పోరంబోకలు కొంతమంది ఉండారే, నోటికి ముడ్డికి తేడా లేని వాళ్ళు, వాళ్ళదేమీ లేదు, ఆవరగాళ్ళు వాళ్ళు. వాళ్ళు రేపు పొద్దున కాదనుకుంటే మళ్ళీ చంద్రబాబు గారు వెళ్ళిపోయి కాళ్ళు పట్టేస్తారు, బోర్లో పడిపోయి కాళ్ళు పట్టుకుంటాడు ఒకడు ఆల్రెడీ మొదలెట్టాడు, అప్పుడే బయటకు వచ్చేసి ఏదో రకంగా వస్తాను, జనసేనకు వచ్చి చేరతాను, నాకు దారి ఇవ్వమని చెప్పి ఇంకొకడు మొదలెట్టాడు. కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఏదో అవకాశం కోసం, వాడు మెప్పు పొందడం కోసం మాట్లాడినట్లే, కానీ వాళ్ళతో డేంజర్ ఏమి లేదు ఉత్తరాంధ్ర నుంచి వచ్చి మాట్లాడేవాళ్ళతో. అసలు ఆంధ్ర తెలుగు జాతికి మొత్తానికి గత 70 సంవత్సరాలుగా జరుగుతున్న నష్టము, కీడు, చీడ పీడ మొత్తం అంతా కూడా రాయలసీమ నుంచి వచ్చిన నాయకుల ద్వారానే జరిగింది. అంటే అందరూ కాదు కదా, కొంతమంది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళతో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నేను అంటానికి లేదు. ఇప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మీరు వైఎస్ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు. 100% వైఎస్ ఫ్యామిలీయే. వాళ్ళ అనుచరులు ఏదో 10 వాళ్ళ మంది, 20 మంది, 30 మంది. అంతే కదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా అంత దుర్మార్గంగా ప్రవర్తించలా. ఇది పెట్టుబడులు వద్దు, చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఏమి పెట్టుబడులు వద్దు, రాష్ట్రం ఇదని ఎక్కడ అనలేదుగా. పెట్టుబడుల విషయంలో ఆయన చేయలేదు. హైదరాబాద్ లో కూడా ఎక్కడ తప్పు చేయలేదుగా. రాజకీయాలు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ చంద్రబాబు అభివృద్ధి చేస్తా అంటే అడ్డుకోలేదుగా ఎక్కడ. కొన్ని చంద్రబాబు చేసిన అభివృద్ధి మార్గాన్ని ఎక్కడ అతను అడ్డుకొని ఓఆర్ఆర్ను, విమానాశ్రయాన్ని అన్నింటినీ చేయలేదు కదా. అలైన్మెంట్లు కొద్ది గొప్ప మార్చుకుని ఏదో లాభం చేసుకున్నాడు. కానీ ఇటువంటి దుర్మార్గమైన అతను కొద్దిగా మెచ్యూర్డ్ గానే బిహేవ్ చేశాడు ఆయన రాజశేఖర్. నో డౌట్ ఆయన కొద్దిగా చదువుకున్నాడు, చుట్టుపక్కల ఉన్న మిత్రులు అందరూ కొంత ఉన్నారు, మెచ్యూర్గానే బిహేవ్ చేశాడు. కొన్ని విషయాల్లో దుడుగ్గా వెళ్ళిపోయి, కొన్ని విషయాల్లో కర్మగాయలు కొడుగ్గా కన్నందుకు తప్పనిసరి బస్సులో కొన్ని పాపాలు మూసి, ఇప్పుడు బ్రాడ్గా చూసుకున్నప్పుడు మనిషి సమ్వాట్ డీసెంట్ గానే, కంపారిటివ్ గా డీసెంట్ గా, లేకపోతే చాలా బెటర్ 1000 రెట్లు. అందుకనే కదా కనీసం అందరూ కొంతమంది నాయకుడిగా ఆయన్ని ప్రేమించేది, గౌరవించేది. మనం కూడా కొన్ని విషయాల్లో కొన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం, కొన్ని విషయాలు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం, గౌరవిస్తాం. మనకేమో వ్యక్తిగత ఎజెండాలు మనకేముంటాయి, ఆయన మీద ద్వేషం ఉండాల్సిన అవసరం ఏముంది. ఆయన కొన్ని మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా మంచి పనులు చేశాడు, బాగానే చేశాడు, మెచ్యూర్డ్గా చేశాడని చెప్పుకుంటాం. కొన్ని తప్పులు చేసినప్పుడు ఈయన తప్పులు చేశాడు, దానికి కారణం ఇదని అది కూడా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ కొన్ని మీరు అన్నట్టు మీరు వాడుతున్నటువంటి భాష ప్రకారం లెంపెన్ గ్యాంగ్ అందాం, లంపెనేనా, నీకు భాష ఏమి లేదు. ఇంకా అది వాళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మదనపల్లి అక్కడ జరిగింది, ఏం చేశారండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ వేశారు. సిట్ వేసినటువంటి కొన్ని గంటల్లోనే తగలబడింది. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేయాలి? తొక్కిన ఆరు లాగాలి. భయం అనేది ఉండాలండి, పోలీసింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇంతవరకు మీ కంట్రోల్లోకి రాలా పోలీసింగ్. ఎందుకు రాలేదు? కొత్త ముఖ్యమంత్రి కాదు కదా నువ్వు. ఇప్పుడు లోకేష్ త్వరగా కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడంటే ఇంకేదో 5 లేదా 5 ఇప్పుడు ఇక్కడ మాటవర్స్కి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన కంట్రోల్లోకి రాలేదు, కొద్దిగా తెచ్చుకోవాలి, ఒకసారి ఒక 5 నెలలు 6 నెలలు గ్రేస్ పీరియడ్ అనేది మనం అనుకుంటాం. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు సర్వనాశం చేసేసారు, పోలీసులను మొత్తాన్ని గులాబీమయం చేసేసారు, రెవెన్యూని గులాబీమయం చేసేసారు. కాబట్టి ఈయన కూడా ఇది కాంగ్రెస్లో వైరుధ్యమైన కాంగ్రెస్లో ఒకళ్ళు 8కి వెళ్తే వాడు 1కి వెళ్ళినట్టు అట్లా ఆగుతారు. కాబట్టి ఆయనకు టైం అనుకున్నాం, గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. నువ్వు 40 ఏళ్ళు ముఖ్యమంత్రివి, అక్కడేం లోకేష్ ముఖ్యమంత్రిగా అయితే మనం కూడా కొత్తాడు కదా, కుర్రాడు కదా ఏదని అనుకుంటాం. అసలు ఏం 40 ఏళ్ళు ముఖ్యమంత్రి రాజకీయాలు ఉండవు, 4వ సారి ముఖ్యమంత్రిగా చేసావు. ఇంతవరకు పోలీసింగ్ అనేది ఎక్కడా లేదు. మరి ఆయన కూడా అదే కదా చెప్తుంది, నాకు కూడా అంతు పట్టడం లేదు, తవ్వే కొద్ది అసలు ఎక్కడ ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. మరి దానికి ఎవరు బాధ్యత? మరి రాష్ట్రం ఏమైపోవాలి? మరి అన్నప్పుడు రాష్ట్రం పరిస్థితి అలా ఉందని చెప్తారు. కార్యకర్తలు ఏమైపోవాలి? ఇప్పుడు కొన్ని గంటల్లో సిట్టేశారు, ఏది లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఫైల్ తగలబెట్టేశారు. ఫైల్ గంటల్లోనే తగలబెట్టారు. అంత మునిపే ఇప్పుడు మీరు ఇంకోటి మైనింగ్ ఫైల్స్ తగలబెట్టారు, గుర్తుందా? మైనింగ్ ఫైల్స్ తగలబెట్టారు. ఏది ప్రమాణ స్వీకారం అయిన 2 రోజు ఫైల్ అన్ని తీసుకొచ్చి తగలబెట్టారు. కొన్ని ఫైల్స్ సెక్రటరియట్ లోనే మిషన్లు పెట్టి ముక్కలు ఇది ఉంటుంది కదా, ముక్కలు తరిగేసే మిషన్లు ఉంటాయి. 3-4 మిషన్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టి సెక్రటరీలో ఫైల్స్ అన్ని
తగలబెడితే అనుమానం వస్తుందని చెప్పి దాన్ని చించేసారు. మైనింగ్ ఆఫీస్ చుట్టూ నిఘా పెట్టినా గానీ అది తీసుకెళ్ళి అక్కడ మన కానూరు దగ్గర అక్కడ తీసుకెళ్ళి తాడిగడప దగ్గర కాలువ కట్ట మీద తీసుకెళ్ళి తగలేసారు. పెద్ద పులిపాక ఎక్కడో. అవును. ఇప్పుడు దీన్ని వాసుదేవరెడ్డి వీళ్ళందరిని పట్టుకుని ఏదో సమాచారం తెచ్చి దాని మీద సిట్ వేశారు. సుబ్బారాయుడు గారిని ఏదో కమిటీని వేశారు. రాజశేఖర్ బాబు కొంత పవర్ఫుల్ మంచి టీం ఆఫీసర్ వేశారు. మంచి టీం ఫైల్స్ తగలబెట్టారు. ఎక్కడికి పోదండి, ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుందండి. ఎంత ఇదైనా సరే తవ్వితే ఎవడో తప్పించుకోలేడండి. చట్టం చేతులు చాలా పొడవైనయండి. రాజ్యాంగం, చట్టం, రాజ్యం చేతులు, స్టేట్ హ్యాండ్స్ చాలా లెంగ్తీ పొడవైనవి. కానీ అన్ని పర్సనల్ ఫైల్స్ అంటున్నారు కదా. మరి ఎక్కడ పోతే మరి సెక్రటరియట్లోనూ ఆఫీసులో ఉండాల్సిన ఫైల్స్ పోతాంటే 8 నెలలు ఏం చేశారు? మీరు చెప్పేది అఫీషియల్ ఫైల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఆయన లిక్కర్ ప్రైవేట్గా అమ్ముకున్నారు కదా అయ్యో బ్రాండ్స్, అయినా కూడా అక్కడ దొరుకుతాయి కదా. దాని ఇప్పుడు ఆ లిక్కర్ కంపెనీలో దొరుకుతాయి కదా కొన్ని ఫైల్స్. ఎన్ని లీటర్లు సప్లై చేశారు, ఎంత కమ్మారు, జిఎస్టీ ఎంత కట్టారు, ఇవన్నీ వస్తాయండి. అడిగితే గొక్క తిప్పుకోలేనట్టు, సమాధానం చెప్పలేనట్టు ఎన్నో ఉంటాయి. వాళ్ళు పట్టుకుంటే ఎక్కడికి పోవు. ఫైల్స్ తగలబెట్టినంత మాత్రాన ఎక్కడికి దాటిపోరు. ఎక్కడికి దాటిపోతారు? ఇప్పుడు ఇది మదనపల్లి జరిగే దాదాపు 3-4 అదే మరి అక్కడ ఫైల్స్ తగలబెట్టారు. ఒక మదనపల్లి ఉందండి, చాలా చోట్ల ఇటువంటివి జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటో తెలియట్లేదు. ఎందుకంటే ఒక మాట అండి, కన్నబాబు అనే అతని మీద అక్కడ బోర్డు గుండు కొట్టేసి రుషికొండని మొత్తం అంతా కర్త కర్మ క్రియ డిజైనింగ్ స్ట్రక్చర్ అంతా అతనే చేసి అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని కూడా ముహూర్తం పెట్టి వేదిక ఏర్పాటు చేశాడు. మళ్ళీ జగన్ వస్తున్నాడు అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు ఏముంది తీసుకొచ్చి వాళ్ళు సిఆర్డిఏ కమిషనర్గా వేశారు. పట్టుబట్టి నాకు కావాలంటే అతను ఉంటేనే నేను ఉంటాను అన్నట్టు పట్టుబట్టి మున్సిపల్ మంత్రి తీసుకొచ్చి వేయించుకున్నాడు. ఏంటి అంత అవసరం ఏంటి? అంటే దానికి ఆ రోజు కన్నబాబు గారు ఏదో కొంత హెల్ప్ చేశారు అనేది కూడా అనిపిస్తుంది. మరి అంటే ఏం హెల్ప్ చేశాడు? అట్టా హెల్ప్ చేసిన వాళ్ళందరూ అట్టాగే తులసిబాబు కూడా హెల్ప్ చేశాడు అని చెప్పుకుంటున్నారు. ఏంటి ఈ దౌర్భాగ్యాలు చేసే హెల్పే కావాలా? అట్ట అనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ లో 80% అసలు పనికిరాదు. ఇప్పుడు డోస్ పెట్టి ట్రంప్ కనుక తీసేసినట్టు అందరిని తీసేయాలి. ఎట్టా తీయటం అండి? అసలు అటువంటి వాళ్ళు నమ్మటమే తప్పండి. నైవంచికల కింద లెక్కాళ్ళు. అటు మాట అయితే అటు, ఇటు మాట అయితే ఇటు మాట్లాడటం. ఇప్పుడు మీకు ప్రజలు అంత మెజారిటీ వేసింది ఎదవలు తీసుకొచ్చిన లీకుల మూలాన మీరు గెలిచింది. కూటమి గెలిచింది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మూలాన. ఈ యదవలో తులసిబాబు గడువునని కన్నబాబు లాంటి వాళ్ళు తీసుకొచ్చిన చేరవేతల మూలాన్ని గెలవలేదు కదా, ప్రభుత్వం రాలేదు కదా. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చాలా ఉన్నాయి కదా, ఆన్ గోయింగ్ ఉన్నాయి. అవును. ఇప్పుడు ఈ ముందుకు జరగకపోవడానికి కారణం ఆఫీసర్స్ నిర్లక్ష్యమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడని భయమా? ఏం కనిపిస్తుంది? ప్రభుత్వం యొక్క చేతకాంతనం, ఒక దిశానిర్దేశం లేకపోవటం, కమాండ్ చేయలేకపోవటం, దానికి తగ్గ మెన్ అండ్ మెటీరియల్ సమకూర్చుకుని ఒక దాటిగా ముందుకు వెళ్ళలేకపోవటం. అంటే ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది, చెప్పినప్పుడు కింద స్టాఫ్ సుబ్బారావు అనే మనిషిని, సుబ్బారావు కెపాసిటీ ఏంటి, సుబ్బారావు చేయగలడా లేడా, ఒక టైం పెట్టాలి, 6 నెలల్లో నాకు కావాలి అని చెప్పి. నీకు దొరకరా? కొత్తగా రాష్ట్రం ఏమైనా ఉగాండా, టాంజానియా ఉన్నావు నువ్వు? సొంత రాష్ట్రమేగా. ఆ మాత్రం ఒక 50 మంది ఆఫీసర్లు ఏరుకోలేనంత దీనస్థితిలో ఉందా రాష్ట్రం పరిపాలన? ఐపీఎస్లు అందరూ చేతకాని వాళ్ళేనా? ఐఏఎస్లోనూ ఆర్డీఓలు లేకపోతే ఇంకా తతిమాళ్ళు ఎవరో చేతకాని వాళ్ళేనా? లేరా? మీకు దొరకలేదా? ఇంకా రిటైర్ అయిన వాళ్ళని కొంతమందిని మీరు తీసుకోకూడదా? రిటైర్డ్ జడ్జిలను తీసుకుని కమిటీలు వేయకూడదా? దాంట్లో ఇంకా సుశిక్షితులైన వాళ్ళని కొంతమంది కమిటీలు వేయకూడదా? ఎంతమంది లేరు? సేవాభావంతో మేము చేస్తాం, రాష్ట్రం కోసం చేసేవాళ్ళు ఉండామని చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళ సేవలు ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఏం జరుగుతుంది అసలు? ఏమన్నా పరిపాలన? ఇప్పుడు కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుందండి. నేను ఇన్ని మాట్లాడిన తర్వాత అందరూ నా మీద పడుతుంది. అంటే నాకు మీరు చెప్తుంటే అన్ని గుర్తొస్తున్నాయి నాకు. ఇది ఐపీఎస్ సునీల్ బాబు ఏమయ్యాడు, తర్వాత సంజయ్ ఏమయ్యాడు, సీతారామజనులు ఏమయ్యాడు, కొల్లి రఘురామరెడ్డి ఏమయ్యాడు, తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి ఏమయ్యాడు. ఇట్లా ఏమైపోయారండి? ఐఏఎస్లు ఏమయ్యారు? ఐఏఎస్లు ఎంతమంది తోకలుకునే వాళ్ళు అందరూ ఏమయ్యారు? ఏంది ఇదంతాను? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఏంటంటే, నువ్వు మా పార్టీకి నష్టం చేస్తున్నావు, మా ప్రభుత్వానికి నష్టం చేస్తున్నావు, నీ మూల నష్టం జరుగుతుందని కొంతమంది పడుతున్నారు. అంటే నష్టం కాదు కదా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది అలాగే ప్రాసిక్యూషన్ అనేది 2 చెవులు అంతే కదా. ఇప్పుడు అర్థం ఎందుకు అనుకుంటాం సుబ్బారావు? చూసుకుని మొహంలో ఏదైనా దుమ్ము ధూళి మచ్చలు మరకలు ఉంటే తుడుచుకుని కత్తి నీట్గా కనపడటం కోసం చేస్తాం.
అద్దం కొనుక్కుని అద్దంలో మొహం నల్లగా ఉంది కాబట్టి అద్దాన్ని పగలు కొడితే ఏమవుతుంది, అద్దం మీద తగిలితే ఏమవుతుందండి, మన మొహంలో మరకలు పెట్టుకుని సరి చేసుకున్నప్పుడు మనం చెప్పేది ఇట్లా ఉంది బాబు అని అంటాం. లేదు బాగానే ఉందనుకుంటే మీ ఇష్టం, అది తప్పులుంటే సరి చేసుకోండి. నాలాగా కొన్ని వందల మంది చెబుతారు, నేను ఒక్కడే కాదు కదండి, వాళ్ళకి కూడా వ్యవస్థలు ఉంటాయి, యాక్టివ్గా ట్రాన్స్పరెన్సీగా సమాచారం ఇవ్వట్లేదు. రాష్ట్రం బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, చంద్రబాబు గారి పరిపాలన ఇంకా బాగుంటే రాష్ట్రానికి యువతకి మంచి అవకాశాలు దొరుకుతాయి అనేది తప్పించి దీని మీద ఎవరికి నష్టం ఎవరికి లాభం, నాకు వచ్చే వ్యక్తిగతమైన లాభం లేదు, వ్యక్తిగత నష్టం లేదు, వ్యక్తిగత ఎజెండా నాకేమీ లేదు. అయినా ఏదో అభిమానం కొద్దీ అబ్జర్వ్ చేస్తాం, పొలిటికాలిటీ దొరక ఉంది కాబట్టి. ఆ రెండు రాష్ట్రాల్లోనే మనకి పరిచయాలు, స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండి రెండు రాష్ట్రాలనే పరిశీలన చేస్తూ ఉంటాం. రాజకీయం ఉంది యాక్చువల్గా ఇంటెలిజెన్స్ సరే వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, కానీ బట్ మీరు మన ఈ షో ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది డ్రగ్స్ గురించి, తర్వాత గంజాయి గురించి మొట్టమొదటి నుంచి చెప్తున్నారు. అవును, ఎట్టకేలకు మీరు చెప్పి మరి వాళ్ళకు కూడా చేరిందేమో, చర్య అయితే తీసుకున్నారు కొంతమేరకు. ఇప్పుడు కట్టడి అయింది కొంతవరకు, చాలా అదే కట్టడి అయింది, కొంతవరకు కట్టడి అయింది. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మరి వాళ్ళకేమో ఇంటెలిజెన్స్ మరి తెలుసో తెలీదో, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు వ్యాఖ్యలు చూస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు చాలా కత్తి మీద సాము లాంటిది, వాళ్ళు 24 గంటలు పనిచేసినా చాలదు. అప్పుడు ముందు వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాల్సిన ఇంటెలిజెన్స్లో పోలీసులు దొంగ అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చేసినట్టు వీళ్ళే ఆ తాయిలాలు కూడా అందించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ నిఖార్సైన వాళ్ళని, నిబద్ధత నిజాయితీ కలిగిన వాళ్ళని పెట్టుకోవాలి టాప్ టు బాటం. అదే లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్స్ మనం ఈజీగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా చేశాడు, టాప్ టు బాటం కరెక్ట్ చేసి పారేసాడు వీలైనంత వరకు. ఇవాళ దానికి అలవాటు పడిపోయిన వాళ్ళును ఇక్కడ పని చేయమంటే ఉల్లంఘనాలు, కోపతాపాలు, వర్గాలు, కులపాతాలు ఇక్కడ కూడా తీవ్రంగా ఉన్నాయి కదండి. వాళ్ళు తీసుకెళ్ళి ఏదో ఒకటి అందిస్తూ ఉంటారు, లేకపోతే అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇక్కడ ఇది జరుగుతూ ఉంటాయి. ఏజెంట్ ఇది చేస్తూ ఉంటారు. విచిత్ర పరిణామాలు. ఇప్పుడు మన వైజాగ్ దగ్గర పిల్లలకి ఆక్సిజన్ పీకేసిన అంటున్నారండి. ఏమో మొన్న అక్కడ ముక్కోటి ఏకాదశి అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి వెళ్ళి తిరుపతి హాస్పిటల్కి వెళ్ళి పీకేయలేదా వీళ్ళు? ఏమైనా చేస్తారండి వీళ్ళు, ఎంతైనా దుర్మార్గులు, వాళ్ళు మనుషుల్లో లెక్క కాదండి బాబు. ఎటువైపు నుంచి ఎటు నుంచి వస్తారు అనేది తెలియని పరిస్థితి కదా. కాలకేయుల ముఠ అది, దొండపాలెం బ్యాచ్ కాలకేయుల ముఠాలు అంటారే, ఇక నాటి అమ్మ మొగుళ్ళు వీళ్ళు, ఏమైనా చేయగలరు వీళ్ళు. ఏదో కర్మ, చంద్రబాబు గారి కర్మే అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, అటువంటి రాష్ట్రానికి బాగు చేయాలని చూడటం. పద్మనాభరెడ్డి గారిని కదిలిచ్చారు అంటే ముందు పెట్టారు కదా, వరుసగా ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఆయన ఒక యాంగిల్లో ఏదో ఆంధ్రప్రదేశ్ మీద ఏదో జరగబోతుంది అనేది ఒక సస్పెక్షన్. అవునండి, వీళ్ళు జాగ్రత్తలో ఉండాలండి. ఎమ్మెల్యేలు గాడిదలుగా వస్తున్నారా? ఎమ్మెల్యేలు అంతా వాచ్ అండ్ వాచ్ చేయాలిగా. వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ క్యాడర్ని పట్టుకుని ఏం జరుగుతుంది ఏంటనేది వీళ్ళు కూడా హుషారుగా చెక్ పాయింట్లు పెట్టుకోవాలిగా. వీళ్ళు నెక్స్ట్ గెలవాలంటే అవతల శత్రువు అనేవాడు మళ్ళీ లెగకూడదు కదండి. మళ్ళీ వీళ్ళు రేపొద్దున శత్రువు బలపడితే మళ్ళీ జెండా ఎగరేద్దాం అనుకుని ఎదవాలనుకోండి, ఎవరు ఏం చేయాలి? చంద్రబాబు మరి ఇంకొకసారి ఆయన వెనుపోటుకు గురవుతాడు. చంద్రబాబు ఆయన వెనుపోటుకు గురేది, ఆయన వస్తాడు హైదరాబాద్లో కూర్చుంటాడు. ప్రజలు వెనుపోటు గురవుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం నేను 30 సంవత్సరాలు మళ్ళీ నేనే అంటున్నాడు, నెక్స్ట్ నేనే అంటున్నాడు. అది ఇంగిత జ్ఞానం ఉండే ఎమ్మెల్యేలకి ప్రధానమైన ప్రజాప్రతినిధులు వాళ్ళకి జ్ఞానం ఉండాలి, వాళ్ళు కళ్ళు తెరవాలి, ఇంటెలిజెన్స్ కూడా తీక్షణంగా పనిచేయాలి. వీటన్నిటిని సమీక్షించుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది, చంద్రబాబు గారికి ఉంది, లోకేష్కి ఉంది, అందరికీ ఉంది. దీంట్లో సమిష్టి బాధ్యత. ఒకళ్ళు ఏలు పెట్టి మనం ఒకళ్ళని చంద్రబాబు గారిని అంటానికి కూడా లేదు. ఇప్పుడు రోజా గారు యాక్టివ్ అవుతున్నారు, పేరు నాని అందరూ వస్తున్నారు కదా. అందరూ అమ్మటి రాంబాబు అయితే అసలు రోజు అదే పనిగా ఒక్కళ్ళు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ ఇది తాకిడి ఎక్కువైపోయింది. దాన్ని కట్టడి చేసే ప్రయత్నాలు వీళ్ళు చేయటం లేదు. దాని మెకానిజం ఏం చేస్తున్నారో మనకు తెలియట్లేదు అనుకోండి. ఏం మరి నేను అబ్జర్వ్ చేస్తా అంటే సోషల్ మీడియాను కూడా వాళ్ళు ఏం కట్టడి చేసే ప్రయత్నాలు వీళ్ళు ఏం జరుగుతున్నట్లేదు. మరి ఏం చేస్తారో మరి ఏంటో. మరి ఆ పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం కూడా కొరబడినట్టే వినపడుతుంది నాకు భాష. విజయసాయి రెడ్డి గారు లేటెస్ట్గా ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. మరి ఆయన 15 రోజులు అని కొంత రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏంటి వివేకానంద రెడ్డి లాగా
ఆయన జాగ్రత్తగా ఉండాల్సిందేనండి 100%. ఇవాళ 1 to ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే. సెన్సిటివ్ పాయింట్లు ఉండాళ్ళు, ఎవరి మీదకైనా తిప్పి మళ్ళీ అల్లరి చేయొచ్చు వాళ్ళు. వైసీపీలో ప్రధానమైన అగ్రనాయకత్వంలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరినన్నా వాళ్ళే చంపేసి మళ్ళీ నరమేధం సృష్టించడానికి అవకాశాలు లేకపోలేదు. లేదా ఏదన్నా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మళ్ళీ ఏదో దాన్ని సృష్టించి మళ్ళీ అల్లరి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. తిరుపతి, కాళహస్తి, కోటప్పకొండ, కనకదుర్గ గుడి, అయ్యప్ప, మన అప్పన్న, సింహాచలం అప్పన్న, ఇటువంటి దేవాలయాల్లో రిలీజియస్ దాంట్లో కూడా ఏదో ఒకటి గొడవ సృష్టించడానికి కూడా వెనకాడరు వాళ్ళు. కాబట్టి ప్రతిదీ మొన్న ఇంటెలిజెన్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుండేది తిరుపతి విషయంలో. స్టాంపేడ్ జరగటం 2 చోట్ల అదే పద్ధతిలో జరగడం చూస్తుంటే అనుమానాస్పదంగా ఉంది. న్యాయ విచారణకు వేసారు, బయటకు వస్తుంది అనుకోండి. ఏమైనా కూడా అది చిన్నపాటి గోరుతో పోయేదాన్ని గొడవ దాకా తెచ్చుకున్నట్టు ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి దాకా తెచ్చారు అనవసరంగా. స్లీపర్ సెల్స్ అనేవి ఎటు నుంచి ఎటు వస్తాయో ఇంటెలిజెన్స్ గుర్తుపట్టాలి. మెయిన్ ఇంటెలిజెన్సే గుర్తుపట్టాల్సిందే. ముందు వాళ్ళని కనుక పట్టుకుని తొక్కినారులా అయితే అంతా అయిపోతుందండి. మరి అంత ఐపీఎస్లు అటువంటి వాళ్ళు ఉండాలి. మరి కింద కానిస్టేబుల్ నుంచి కూడా అటు సుశిక్షితులైన వాళ్ళు ఉండాలి, డ్యాకాళ్ళతో వాచ్ చేసే వాళ్ళు ఉండాలి. అట్లాగే వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలకు, నాయకులకు కూడా ప్రతి నిమిషం తెలుసు సమాజంలో ఎవడేం చేస్తున్నాడు ఏంటి అనేది. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంది పోలీసుల కంటే కూడా. వాళ్ళు కూడా ప్రభుత్వానికి అందజేయాలి వీళ్ళ కదలికలు అన్నింటినీ కూడా. అప్పుడు పోలీసులకు పని సులువు అవుతూ ఉంటుంది, వాళ్ళ మీద నిఘా పెట్టడం, వాళ్ళ మూవ్మెంట్స్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది. మళ్ళీ కొత్త డీజీపీ వచ్చారు హరీష్ కుమార్ గుప్తా గారు, మరి ఆయన తెలియదు మరి ఆయన ఎట్లాగేంటి, నేను కూడా ఎప్పుడు ఆయన గురించి వినలేదు. మరి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండదో ఇంకా మొన్నే కదా, వారమే కదా అయింది. మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ లడ్డా గారు కూడా మరి ఆయన కూడా మరి జాగ్రత్తగానే ఇంకా బరువు బాధ్యతలు వాళ్ళే ఇవాళ. అంతే కదా, వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇమీడియట్ గా పసిగడతారు, లేదంటే ఇవన్నీ జరిగిపోతాయి. 14-19 అదే జరిగింది కదండి, రత్నాచల ఎక్స్ప్రెస్లో జరిగిన గౌరవం అంతా కూడా చాలా ఇదే కదా. అంటే పద్మనాభరెడ్డి గారిని ముందు పెట్టారంటే అది గుర్తొస్తుంది మళ్ళీ అటువంటి ఉద్యమం ఏం జరగదులేండి. కాపు ఉద్యమాన్ని తీసుకొచ్చే దమ్ము ఎవరికి లేదు. కాపులు ఎవరు అట్లా వచ్చేవాళ్ళు లేరు, నష్టపోయారు. కాబట్టి వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇంకా ముస్లిమ్స్ కూడా అంత ఇదిగా ట్రాప్లో పడతారని నేను అనుకోను. ఏదో ఉంటుంది ఎప్పుడు 24 గంటల క్రిమినల్ ఆలోచనలే కాబట్టి ఏదో క్రిమినల్ యాక్టివిటీలోనే ఉంటాడు. ఫెయిర్గా ఆలోచించడం, సానుకూలంగా మానవీయ కోణంలో ఆలోచించడం అనేది ఇంపాసిబుల్ అసలు. నిన్నేదో కొత్త కోణం తీశారు, కార్యకర్తలకి ఎలా చేయాలో నేను చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేయండి అని. అంటే ఏంటి అసలు దాని అర్థం? అంటే ఏమైనా మీరు అరాచకాలు ఎన్నైనా చేయండి, మీ తర్వాత నేను చేస్తాను, మీరు నేను వచ్చిన తర్వాత మీ మీద హత్య కేసులు ఏమైనా ఉంటే నేను తీసేస్తానని తప్పకుండా తీసేస్తాడు. ఇప్పుడు మనకేమో చేతకాల, అమరావతిలో మహిళల మీద ఆడపిల్లల మీద ఉండే కేసులు తీయడానికి 8 నెలలైనా చేతకాల. మీలాంటి జర్నలిస్టుల మీద ఉండే కేసులు తీయడానికి ఇవాళ కూడా వాళ్ళకి టైం లేకపోయాయి. మీలాంటి వాళ్ళ మీద కేసులు 3,000 దాకా ఉన్నాయి కదా. ఎక్కడెక్కడో అక్రమంగా పెట్టిన కేసులు 8 నెలలు అయితే ఇంతవరకు ఈ బాబులకి ఒక్కళ్ళు కూడా పాపం తీరిక దొరకట్లా ఒక జీవో రాసి తీసేయటానికి. అమరావతి ఆడపిల్లలు బట్టలు చింపించుకుని తన్నించుకుని అవమానాలకు గురైన వాళ్ళు పోలీస్ స్టేషన్లో మంగమ్మ, పుల్లమ్మ, మల్లమ్మ అంటే వెళ్ళి చేతులు కొట్టుకుని నిలబడాల్సిన కర్మ తెచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారు, పెట్టారు. 8 నెలలు అయింది, మీరు కేసులు ఎందుకు విత్డ్రాయల్ ప్రాసిక్యూషన్ జరగట్లేదు? మీ లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? దాని మీద మీరు ఒక కమిటీ వేయచ్చు కదా, కేసులు విత్డ్రా చేసే కమిటీ. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా, కోర్టుల వారీగా కేసులు లిస్ట్ తయారు చేసి ఒక జీవో కొడితే అయిపోతుంది కదా కేబినెట్ తీర్మానంతో. అది కూడా బయట వాళ్ళు చెప్పాలా? మీకు న్యాయ విభాగం ఉంటుంది కదా, పార్టీల న్యాయ విభాగం ఉంది, ప్రభుత్వంలో న్యాయ విభాగం ఉంది కదా, దానికి ఒక కమిటీ వేయచ్చు కదా. ఏంది ఇదంతాను? అదే అతను అనేది అదే, వాళ్ళు ఇట్టాగే చేస్తారు, నేనైతే తీసేస్తాను తప్పకుండా అంటాడు. డెఫినెట్గా తెస్తాడు. వాళ్ళ మీద ఆ నమ్మకం ఉన్నట్టుంది జగన్ మీద. అదే మరి ఇప్పటికైనా మనమేమో ఫెయిల్ అవుతున్నాం, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అదేనండి వాళ్ళకి ఆలోచించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే ఆయన పులివెందుల బై ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి వస్తే కదా, అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రాకుండా దొంగతనంగా సంతకం పెట్టి, రిజిస్టర్లో సంతకం పెట్టి నేను ఎమ్మెల్యే పోస్ట్ నిలబెట్టుకుంటానంటే పొరుగు తక్కువ.
అసెంబ్లీకి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టాల్సిందే. ఇప్పుడు అందులో ఇద్దరు కూడా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా గండరగండ్లే, తాట తీసి వదిలిపెట్టేవాళ్ళే. ఇప్పుడు మొగుడు కొట్టినందుకు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టు ఆడవలసి వస్తుంది జగన్మోహన్ పరిస్థితి. లేదంటే డిస్క్వాలిఫై అయితే మళ్ళీ కోర్టులకు గందరగోళం ఇదంతా ఇదవుతుంది. 2.0 అంటే జగన్మోహన్ రెడ్డి 1 అప్పుడు బాబాయిని చంపాడు. 2 అన్నాక ఇంకెవరు ఉండారో మరి చూడాలి అప్పుడు మళ్ళీ ఆ యాంగిల్లో అంటారా? ఆ యాంగిల్లో. అది అంటే 2.5 బై ఎలక్షన్కి వెళ్తారేమో. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2 గ్రాడ్యుయేషన్, ఒకటేమో ఏమైతే వస్తున్నాడు టీచర్స్ డే. ఏం రాదు, వాళ్ళకి రాదు, అయిపోయింది ఆ పార్టీ. ఎందుకు బొత్స సత్యనారాయణ గెలిచాడు కదా. అదేదో కావాలని గెలిచారు, వీళ్ళు పోటీ పెట్టక కావాలని ఏదో రాజకీయం జరిగిందని అంటారు. అతను ఇటు వచ్చేద్దామని రెడీ అవుతున్నాడు. ఇప్పుడు విన్నాను మాట్లాడుకున్నాడు జనసేనతో అనే మాట బయటకు వస్తుంది. ప్రెసిడెంటా అప్పట్లోనే ఏదో ఉందో, అందుకనే వీళ్ళు పోటీ పెట్టలేదు, కావాలని వ్యూహాత్మకంగా అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు వైసీపీ. సార్ ఏముంది దానికి, ఇచ్చిన రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా సాధ్యం అంటారా? సాధ్యమే. అంతసేపు విజయసాయి రెడ్డి బయటకు వస్తాడని ఎవరు నువ్వు ఇచ్చారా? ఏముంది, అతను వచ్చేయచ్చు. ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్రలో కూడా వ్యాక్యూమ్ చాలా ఉందండి. వైసీపీకి నాయకత్వం పెద్ద ఇదేమీ లేదు. నేను ఎంతసేపు ఏంటంటే ఆ ఇద్దరిని 3 పిల్లలు ఇప్పుడు రీల్స్లో నడుపుతున్నారే, దువ్వాడ అటువంటి వాళ్ళని పెట్టుకుని డ్రామా నడపాల్సిందే వీళ్ళు. ఇక్కడ కూడా రోజాని, ఇక్కడ మరి విజయవాడ, గుంటూరులో ఇంక ఇటువంటి వాళ్ళని ఎవరినైనా పెట్టి రీల్స్ మీద పార్టీని నడపాల్సిందే తప్పించి ప్రజల నుంచి నడపడం అనేది ప్రస్తుతం అయితే ఇది కాటాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి మాత్రం వీలు లేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారంటారా? పెట్టవచ్చు, క్యాండిడేట్లు దొరకాలిగా. అసలు నిలబడితే గెలుతామనే నమ్మకం ఉండాలిగా వాళ్ళకి. ఉన్న పేరు మాత్రం నిలబడితే నిలబడవచ్చు. అట్టా అని మనం ఎప్పుడు కూడా జాగరూకత లేకుండా తక్కువ అంచనా వేస్తే మాత్రం ఏమరపాటుగా ఉండి ఏం చేయగలలే, మనం గెలిచాం కదా, మనకు తిరుగులేదని కనుక లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ, ప్రధానంగా వీళ్ళ మీద అంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. వీళ్ళుగా చంద్రబాబు గారిని కూడా నేను సెకండ్ ఫస్ట్ వీళ్ళిద్దరూ అనుకోండి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. వీళ్ళు ఏమాత్రం కొద్దిగా అదమరుపుగా ఉంటే మాత్రం తప్పకుండా పాము కాటు వేసినట్టు వేసేస్తాడు. కాబట్టి అదేమి స్లీపర్ సెల్స్ బలంగానే ఉన్నాయి. అతని ఆలోచనలు వీళ్ళు అర్థం చేసుకోవాలి. రాజకీయం చేయకుండా కనుక ఇదే అభివృద్ధి చేస్తాం, మేము దావోస్ వెళ్తాం, పెట్టుబడులు తెస్తామని ఇదే ఊహల్లో కనుక ఉంటే మాత్రం రాష్ట్రం, ప్రజలు సర్వనాశనం అయిపోతారు మరోసారి. సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఎలాగో స్లీపర్ సెల్స్ వాళ్ళు మోహరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకటరామరెడ్డి అని ఇంకొక అతను, మళ్ళీ వీళ్ళిద్దరు మొదలు పెట్టారు. సన్నాయిన ఒకరు మొదలెట్టారు, మా పాత డ్యూస్ రావట్లేదు, ప్రభుత్వం ఇది చేయట్లేదు అని చెప్పి మొదలెట్టారు. అప్పుడేమో కుక్కిన పేనులాగా ఎక్కడ పడుకున్నాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మాట్లాడినాడు ఎవడో, దానికి కౌంటర్గా ఇంకొకడు పార్టీని తయారు చేయాలిగా. బొప్పరాజు వెంకటేశ్వర అనేవాడు కౌంటర్గా చేసి అక్కడ నువ్వు మాట్లాడేదని చెప్పి మొదలెట్టాలి కదా. ఎవరు లేదు. వెంకటరామరెడ్డి అనే అతను సస్పెండ్ అయ్యాడు, సస్పెన్షన్ రివోక్ చేయడానికి అతను ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ అవుతున్నాడు అని చెప్పి అంటున్నారు. మరి ఎవరు సహకరిస్తున్నారు? ఎక్కడ జరుగుతుంది ఈ లోపాలు? ఏం జరుగుతుంది ఇది? ఎందుకు, ఎక్కడ కొరబడింది లోపం? ఎక్కడ ద్రోహులు ఉన్నారు, ఎక్కడ దొంగలు చొరబడ్డారు? ఆయన సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు. 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు, 5వ తారీఖు అయింది అంటాడు ఆయన వెంకటరామరెడ్డి. మరి పెరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు ఇప్పించాడు జీతం? 2 నెలలు 3 నెలలు. మరి అప్పుడేం బీకాడాడు? ఇదే చెబుతున్నా కదండి. ఇవాళ పాత రోజుల్లాగా మిస్సమ్మ, గుండమ్మ కథ సినిమాల్లో లాగా గంటల తరబడి సినిమాలు చూసే ఓపిక జనాలకు లేదు. వాళ్ళంతా ఫాస్ట్ సినిమాలు చూసి బయటకు వచ్చేసేటట్టు సినిమాలు కూడా వారం ఆడితే 100 రోజులు ఆడినట్టు, పాత రోజుల్లో 100 రోజులు ఆడినట్టు లెక్క. ఇవాళ కూడా అంత వేగవంతంగా చర్యలు ఉంటేనే రాజకీయం చేయగలరు. అది తెలియదు కాదు. దెబ్బకి రిటాలియేషన్ దెబ్బకి దెబ్బ పడాల్సిందే. దెబ్బకి దెబ్బ ఆడకుండా గాంధీ గారు లాగా నేను 2వ చెంప చూపిస్తానంటే ఒళ్ళంతా కొమ్మల పొడిచి వదిలి పెడతారు. ఇవాళ చంద్రబాబు గారికి నేను గాంధీలాగా వెళ్ళి చెంప దెబ్బ కొడితే 2వ చెంప చూపిస్తానంటే ఆయన పోయే నష్టం ఏమీ లేదు. రాష్ట్రము, ప్రజలు సర్వనాశనం అయిపోతారు. అది ఆయన ఆలోచించుకోవాలి. లోకేష్ కూడా ఆలోచించుకోవాలి.
ఈ విషయం ఈ టైంలో కనుక అతను లీడర్గా కనుక సస్టైన్ అయ్యి ప్రూవ్ చేసుకోని గౌరవంగా కనుక ఇది లేకపోతే ప్రజల్లో కనుక నమ్మకం కలగజేయకపోతే మళ్ళీ రెండోసారి ఏమన్నా నమ్ముతారు అనేది అసంభవం. కాబట్టి అది చాలా కత్తి మీద సాములాగా వాళ్ళు చాలా బరువైన బాధ్యతలు భుజాన్ని పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. పక్కన పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉండారో ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు ఉండాలని చూసి నేను వ్యక్తులుగా పేర్లు మాట్లాడితే బాగోదు, కానీ ఇక మరి అది వాళ్ళు ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. నేను మాట్లాడితే ఇంత మించి నేను మాట్లాడలేను. నమస్కారం. కాదు, ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుందా రాదా కడపలో? ఏమవుతుందండి, వచ్చే అంత రాకపోతే అంత, దాని మూలాన్ని పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు కళ్ళ ముందు చేయాల్సిన పనులు వీళ్ళు చేయకుండా రేపొద్దున ఏమవుతుంది, అమావాస్య వస్తున్నా పౌర్ణం వస్తున్నా అంటే వస్తే వస్తుంది పోతే పోతుంది, వస్తానే ఉంటాయి. దాని గురించి కాదు. అంటే బై ఎలక్షన్ తోటి అతను ఏదో కొంచెం మార్చేయాలి పాలిటిక్స్ని అనేది. ఏం చేయడండి, పిల్లిగుడిదే తేలికెత్తి చూపించింది, ఏమైనా చేస్తాడు. మనం పిల్లులాగా మూసుకు కూర్చుని చేయాల్సిన పనులు చేయకుండా, పాలకులు రాజకీయం చేయకుండా, లోపాలు సరిదిద్దుకోకుండా, పార్టీలో అంతర్గతంగా ఉన్న లోపాలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి. వాటిని సరి చేసుకోకుండా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా, సీనియర్ని పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఎట్లా వాడుకోవాలో తెలియకుండా, సీనియర్లు కూడా మరి ఉండారు కదండి, వాళ్ళని కూడా వాడుకోవాలి కదా. పదవి లేకపోయినా కనీసం బాధ్యతలు ఇచ్చి ఏదో గౌరవం ఉండాలి కదా. పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఎవరికి తెలియట్లా, సీఎంఓలో ఏముంది ఎవరికి తెలియట్లా. సో ఇదే తరహాలో ఉంటే 2.0 జగన్మోహన్ రెడ్డిని చూడొచ్చు భవిష్యత్తులో అంటారు. ఇక నేను మాట్లాడితే ఎందుకంటే కొన్ని మాట్లాడితే బాగా రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.